ఫ్యూచర్ ఉందా బీటెక్ అనే కోర్స్కి? తెలుగు స్టేట్స్లో పుట్టిన వెంటనే ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. చిన్న కరెక్షన్, పుట్టిన వెంటనే కదండి, పుట్టక ముందు కూడా కడుపులో ఉన్నప్పుడే మాకు ఇంజనీర్ పుట్టాడు. న్యూస్ చూస్తే వేల మందిని ఐటీ ఎంప్లాయీస్ని కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి. ఇంకోవైపు లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, జాబ్స్ రావట్లేదు. వాట్స్ హ్యాపెనింగ్? కోవిడ్ నుంచి కంపెనీస్ ఆర్ నాట్ ఫైండింగ్ రైట్ టాలెంట్. కష్టపడుతున్నారు ఎంప్లాయీస్ ఉంచడానికి. అంటే టాలెంట్ లేదంటారా మార్కెట్లో? ఎగ్జాక్ట్లీ. ఫ్రెషర్స్ చేసే చాలా పనులు ఇట్స్ ఆల్మోస్ట్ రిప్లేస్ నౌ. లిటరలీ ఐటీ కంపెనీస్లో ChatGPT వాడితే నోటీసులు ఇచ్చేవారు. కరెక్ట్. బట్ ఇవాళ ఎవ్రీబడి ఈస్ ట్రాకింగ్ ద యూసేజ్ ఆఫ్ AI. AI is probably 5 or 6 years old. ఇప్పుడు ఇంత నేసెంట్ స్టేజ్లోనే ఎట్లా ఉంటే మన ఫేస్బుక్ వాళ్ళు ట్రైబ్ V2 అనే ఒక మోడల్ రిలీజ్ చేశారు. నా గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు నేను మీకు ఏ వీడియో చూపిస్తే మీరు షేర్ చేస్తారు, ఏ వీడియో చూపిస్తే నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు, మీ బ్రెయిన్లో ఏ పార్ట్ యాక్టివేట్ అయింది అనేది వాడుకుంటూ ఇఫ్ దర్ ఏబుల్ టు క్రియేట్ కాంటెంట్. జస్ట్ ఇమాజిన్ ద పొలిటికల్ సినారియో. ఐ కెన్ ఎగ్జాక్ట్లీ మేక్ యూ షూర్ దట్ యూ ఓట్ ఫర్ మై పార్టీ. హ్యూమన్స్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఏమైనా ఉందా AI నుంచి? ద ఆన్సర్ ఇస్ ఎస్ పాసిబుల్. షాంఘైలో ఒక కంపెనీ నైట్ పడుకునే ముందు లాక్ చేసి వెళ్ళిపోయారు. చిన్న రోబోట్ మిగతా 12 పెద్ద రోబోట్లని వెళ్ళిపోదా అని చెప్పి కన్విన్స్ చేసి కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయింది. కిడ్నాప్ చేయడం అంటే ఎందుకు పని చేస్తున్నారు మనుషుల కింద, మనకు అవసరమా? మార్కెట్లో ఉన్న బెస్ట్ AI టూల్స్ చెప్పండి. సినిమాటిక్గా వీడియోస్ని క్రియేట్ చేయాలనుకోండి, సిడాన్స్ 2.2. ఫ్యూచర్లో జేమ్స్ కెమెరాన్లు లేదంటే రాజమౌళి డిస్ప్లేస్ రీప్లేస్ చేసే స్కోప్ ఉంది. ఫ్రేమ్ ఎలా ఉండాలి, కెమెరా ఎక్కడ ఉండాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఏ మనిషి చూడాలి, మొత్తం చెప్పగలరు. ఎగ్జాక్ట్గా యూ కెన్ డిక్టేట్ వాట్ డైరెక్టర్ డిక్టేట్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ హాట్ నౌ? అందరు నేర్చుకోవాలి. డెఫినెట్లీ నేర్చుకోవాల్సింది అనేది మాత్రం జాబ్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ AI ప్రూఫ్ ఉండాలి. వాళ్ళు ఎలా కోపప్ అవ్వాలి, ఒక మంచి సజెషన్ ఇవ్వండి. కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఫస్ట్లీ ద నెక్స్ట్ బిలియనియర్ కుడ్ బి అ సోలో ఎంటర్ప్రెనర్ జస్ట్ యూజింగ్ AI టూల్స్. ఒకవైపు ఐటీ కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని లే ఆఫ్ చేస్తున్నాయి. ఇంకోవైపు ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవే ఐటీ కంపెనీస్ మాకు మార్కెట్లో సరైన టాలెంట్ దొరకట్లేదు అంటుంది. AI వల్ల జాబ్స్ పోతాయి అంటున్నారు. యాక్చువల్లీ కన్ఫ్యూజన్లో ఎక్కడున్నాం మనం? మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి జాబ్ సెక్యూరిటీ లేదు. జాబ్ సెక్యూరిటీ కాదు కదా, జాబ్స్ దొరకడం కష్టం అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడ ఉంది? కాలేజెస్లో ఉందా లేదంటే అమీర్పేటలో ఉందా? మన గెస్ట్ మిస్టర్ వంశీ భవానీ. హీఈస్ ఎ టెక్కీ, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ యూట్యూబ్ ఎడ్యుకేటర్ అండి. ఈ ఎపిసోడ్ చూస్తే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్యూచర్ గురించి, ఐటీ జాబ్స్ గురించి, AI గురించి కంప్లీట్ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఎపిసోడ్ మొత్తం చూడండి. థ్యాంక్ యూ. హలో వంశీ భవానీ గారు, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. చెప్పండి, న్యూస్ చూస్తే వేల మందిని లేదంటే లక్షల మందిని ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి ఒకవైపు. ఇంకోవైపు లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అటు చూస్తే లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇటు చూస్తే గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, జాబ్స్ రావట్లేదు. వాట్స్ హ్యాపెనింగ్? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అండి. లైక్ చాలా మంది మైండ్స్లో బాయిలింగ్ క్వశ్చన్. సింపుల్ అండి. ఫస్ట్లీ విల్ రికార్డ్ లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు దానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధం ఉందా, అండ్ దెన్ హౌ డూ పీపుల్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ డీల్ విత్ ఇట్, రైట్? రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్లీ లే ఆఫ్స్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయండి. మనకి పేపర్లో టైటిల్స్ కనిపించేది జస్ట్ AI మాత్రమే, బట్ రీజన్ AI మాత్రమే కాదు. ఇప్పటి నుంచో లైక్ పోస్ట్ కోవిడ్ నుంచి చాలా 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 ఇన్ఎఫిషియన్సీస్ అక్యుములేట్ అయ్యి టుడే ద బబుల్ ఈస్ బస్టింగ్. ఏంటి ఆ ఇన్ఎఫిషియన్సీస్? సో ఫస్ట్ ఏమైంది అంటే పోస్ట్ కోవిడ్ సడన్గా మనం చూసుకున్నట్లయితే ఎడ్టెక్లో కానీ ఆర్ ఎనీవేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఐటీలో సడన్గా హెడ్ కౌంట్ పెంచేశారు. సో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఇఫ్ వి స్కేల్ ద ఎంప్లాయీస్, ఇఫ్ వి స్కేల్ ద టాలెంట్, అదే ప్రపోర్షనాలిటీలో మన బిజినెస్ గ్రో అవుతుంది అనుకున్నారు. కాబట్టి ప్రతి ఐటీ కంపెనీ హెడ్ కౌంట్ పెంచేశారు. అండ్ దట్ యూ కెన్ సీ ఇన్ ఆల్ ద స్టాటిస్టిక్స్. సో ఏమైంది అంటే అది వర్కౌట్ అవ్వలేదు. సో ఏ రేంజ్లో అయితే పెంచారో అదే రేషియోలో, అదే ప్రపోర్షనట్లో బిజినెస్ గ్రో అవ్వలేదు. సో దాట్స్ అ ఇన్ఎఫిషియన్సీ విచ్ ఈజ్ అక్యుములేటింగ్. దానికోసం స్లోగా హైరింగ్ తగ్గించారు. దెన్ మధ్యలో మనకి రిసెషన్ వచ్చింది, అక్కడ కొద్దిగా కొంచెం బబుల్ సార్ట్ అవుట్ అయింది. నౌ విత్ AI ఇట్స్ లైక్ అ గుడ్ వే టు క్లియర్ అవుట్ ద ఇన్ఎఫిషియన్సీ. దాట్స్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ లైక్ దీస్ AI మోడల్స్ దీస్ డేస్. సో మనకి ఆంథ్రోపిక్ ఉంది. సో ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్ ఓపస్ వచ్చిన తర్వాత పీపుల్ సడన్లీ రియలైజ్, ఓ నిజంగా మనకి ఐటీ ఎంప్లాయీస్ కావాలా, కోడ్ విచ్ వాస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైక్ ఐటీ నిజంగా ఈజ్ ఇట్ డిఫరెన్షియేటర్ అనే క్వశ్చన్ వచ్చింది. ఓకే, మీరేమంటున్నట్టు కోడింగ్ ఈజ్ నో మోర్ ద డిఫరెన్షియేటర్ అంటారా? అకార్డింగ్ టు మీ గోయింగ్ ఫార్వర్డ్ కోడ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ద డిఫరెన్షియేటర్. కపుల్ ఆఫ్ మంత్స్ ఎక్కువ అనుకుంటాను ఆంథ్రోపిక్ న్యూస్ రాగానే ఐటీ స్టాక్స్ అని, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ పడిపోయాయి. ఐటీ స్టాక్స్ పడిపోవడానికి మెయిన్ కారణం ఓపస్ అనమాట. సో ఏమైంది అంటే పీపుల్ సడన్లీ రియలైజ్డ్, ఓ మనం ఇన్ని రోజుల నుంచి
ఇంత డబ్బులు పే చేసి ఒక సాఫ్ట్వేర్ని కొంటున్నాం కదా, అంత డబ్బులు పే చేయకుండా నేనే సొంతంగా కోడింగ్ రాకుండా కూడా ఈ మోడల్ని వాడుకుని సాఫ్ట్వేర్ నేను తయారు చేసుకుని వాడుకుంటే డబ్బులు కట్టలేదు కదా. ఆ డబ్బులు కట్టినప్పుడు ఆ బిజినెసెస్కి డబ్బులు ఎలా వస్తుంది? వాట్స్ ద ఇన్కమ్ సోర్స్? సో సడన్లీ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏమైపోయింది అంటే అసలు వీళ్ళకి బిజినెస్ ఉంటుందా? విల్ పీపుల్ కంప్లీట్లీ వైబ్ కోడ్. సో వైబ్ కోడింగ్ ఇస్ ఎ టర్మ్ అండి. వైబ్ కోడ్, యా, వైబ్ కోడింగ్ అంటే ఏంటి అంటే, సో ఇట్స్ మోర్ లైక్ మీకు కోడింగ్ రాదు, రైట్? ఒక 2-3 days పైన ఏఐ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయి, రైట్? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐతో ఎలా మాట్లాడతాము అని నేర్చుకుని ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా డైరెక్ట్గా వెళ్ళి మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు వీళ్ళకి చెప్పేశారనుకోండి, ఓకే నాకు ఇది బిల్డ్ చేయాలి, ఐ వాంట్ ఈ కామర్స్ వెబ్సైట్ చెప్పారనుకోండి, యూ గివ్ ద డీటెయిల్స్, ఓకే ఇన్ని దాంట్లో క్యాటలాగ్ ఐటమ్స్ ఉండాలి, పేమెంట్ ఇంటిగ్రేషన్ సో అండ్ సో ప్లాట్ఫామ్ ఉండాలి చెప్పేశారు. ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ కోడింగ్ ఇట్. ఓ దీనికి అంటే ఆల్గోరిథమ్, లాజిక్, మ్యాథ్ అన్నీ రావాల్సిన అవసరం లేదు ఇంకా. దట్ విల్ బి టేకింగ్ కేర్ బై ఏఐ. ఏఐ జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ మోర్ లైక్, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా పెద్ద ఇట్స్ నాట్ లైక్ అనదర్ వరల్డ్ థింగ్ అండి. ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన ఆడియన్స్ వింటున్నారు, ఆల్ 3 of us ఆర్ ఇన్ ద సేమ్ స్పేస్ బికాస్ మనం తెలుగు అనే ఒక మీడియం వాడుకుని వీఆర్ కమ్యూనికేటింగ్, రైట్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మన ఇద్దరు మాట్లాడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది. సిమిలర్లీ మీరు ఏఐకి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పగలిగితే అది మీకు సరిగ్గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఏఐతో సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో మనుషులు ఏఐతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతే ఏఐ బాగా పనిచేస్తుంది అనే విధంగా ఏఐ కోసం మనుషులు ట్రైన్ తయారయ్యారు. సో దట్స్ ద స్పేస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్. ఐటీ జాబ్స్లో ఫ్యూచర్ లేదంటారు? టు బీ ఆనెస్ట్, ఐటీ జాబ్స్లో ఫ్యూచర్ లేకపోవడానికి స్కోప్ లేదండి. ఐ పర్సనలీ ఫీల్ ఐటీ విల్ బి దేర్ ఫర్ షూర్. ద సేమ్ థింగ్, రైట్? డూ యూ థింక్, ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ వాడుతున్నారు ఏబీసీ అని చెప్పి, ఆ టూల్ని రేపు మీరు కంప్లీట్గా వైప్ కోడ్ చేసి తయారు చేస్తారు. బట్ వాట్ ఇఫ్ దెర్స్ అ బగ్? వాట్ ఇఫ్ యూ నీడ్ సమ్ ఇష్యూ విత్ ఆపరేషన్స్? బగ్ ఉంటే ఏ క్లియర్ చేస్తుంది మళ్ళీ. సో అగైన్ దట్స్ ద థింగ్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో చాలా మందికి ఉండే డౌట్ కూడా అదే. నో లెట్స్ సే మీరు ఏఐని వాడుకుని కంప్లీట్లీ న్యూగా ఒక కంపెనీ పెట్టేశారు, ఏబీసీ అనే కంపెనీ, విచ్ ఇస్ రిప్లేసింగ్ కరెంట్ XYZ అనే కంపెనీ, రైట్? సో ఈ ఏబీసీ కాస్టింగ్ కూడా మీరు XYZ కంటే 10 times తక్కువ పెట్టారు. సో కంపెనీ నడుస్తుంది, ఆల్ గుడ్. వన్ ఫైన్ డే సడన్లీ ఒక బగ్ వచ్చింది, సిస్టమ్ క్రాష్ అయిపోయింది. మీరు ఏఐని అడిగారు, బాబు ఫిక్స్ చేయమ్మా అని. ట్రై చేసింది, అవల. ఓ అవునా, ఏఐ ఫిక్స్ చేయట్లేదని చెప్పి నెక్స్ట్ డే కంపెనీ చేస్తారా? వీ కెనాట్, రైట్? వీ కెనాట్ క్లోజ్ ద కంపెనీ. సో వీ నీడ్ సమ్ వన్ హూ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ, అండ్ రెస్పాన్సిబిలిటీ మనుషులు తీసుకోవాలి. సో దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ పాయింట్, రైట్? మనుషులు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. బట్ ఇవాళ ఒక టీంలో 15 మంది ఉంటే రేపొద్దున 15 మంది అక్కర్లేదు. వీ నీడ్ 4-5 people హూ క్యాన్ యూజ్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ వాడడం వచ్చిన 4-5 మంది ఈ 15 మందిని రిప్లేస్ చేస్తారు. మరి ఓకే 4-5 people, 15 people, మిగతా 10 మంది ఏమవుతారు, రైట్? దానికి ఆన్సర్ మార్కెట్లో ఆబ్వియస్లీ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ గ్రో అవుతుంది. ఇన్ జనరల్ వెన్ యూ హ్యావ్ లైక్ ఇప్పుడు దాకా ఏంటి అంటే కోడింగ్ హ్యాడ్ అ రియలీ టైట్ స్పేస్, అంటే మీకు ఎంట్రీ బ్యారియర్ ఎక్కువ ఉండేది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ సైడ్, మీరు సొంతంగా ఒక ఐటీ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే దేర్ వాస్ ఎంట్రీ బ్యారియర్. కోడింగ్ వచ్చినట్టు కావాలి, అండ్ పీపుల్ హూ న్యూ కోడింగ్ వర్ కాస్ట్లీ. సో ఎంట్రీ బ్యారియర్ ఉండేది. నౌ ఎంట్రీ బ్యారియర్ తగ్గడం వల్ల ఎకనామీ ఇన్ ద ఐటీ విల్ ఇంకా బూమ్ అవుతుంది. ఓకే ప్రస్తుతానికి దెర్ ఇస్ అ బబుల్ అండ్ ఆల్, బట్ ఇంకా గ్రూమ్ అవుతుంది. కాబట్టి ఆ గ్రో అయినప్పుడు యూ నీడ్ మోర్ పీపుల్, మే నాట్ బీ ఇన్ 15 members బట్ 4-5 people, బట్ ఇన్ మోర్ కంపెనీస్. సో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అనాలిసిస్. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆంథ్రోపిక్ వచ్చాక ఆల్ మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ స్టాక్స్ అన్ని పడిపోయాయి. ఫ్యూచర్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్ బేస్ కూడా యాక్చువల్లీ ప్రోడక్ట్ బేస్ కూడా ఇన్ఫాక్ట్ లైక్ కంప్లీట్ SaaS మార్కెట్. Product base also boils down to coding only, right? Yeah, complete coding. Bottom line. Skeleton is, bedrock is coding only. Future of is so-called India antene last 30 years lo IT exports is top 5 lo untadi manadi. So, ee companies future ela undabotundi. Coding is wiped away kada. So, in general, companies lo meeku cheppinatluga the shift will be there for sure. See, in terms of product based companies, వాళ్ళ సొంత products కాబట్టి it will depend on how it evolves. Boils down to the previous question. సో ఎకనామిక్ గ్రో అవుతుంది ఇంకా ఎక్కువ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇన్ సర్వీస్ కంపెనీస్ బేసిక్లీ ఏమవుద్ది అంటే వీళ్ళకి క్లయింట్లు ఉంటారు, సొంత ప్రాజెక్టులు ఉండవు. సో బయట కంట్రీస్ నుంచి క్లయింట్స్ వచ్చి
ఇది ప్రాజెక్టు చేయండి అంటే ఇక్కడున్న మన టీమ్స్ అగైన్ దే కాల్ అస్ ఆఫ్ షోర్ అనమాట. సో కొంచెం తక్కువ రేట్కి పని అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ప్రాజెక్టులతో పని చేయించుకుంటారు. కానీ స్లోలీ ఏమవుతుందంటే వాడు ఇండియాకి ఆఫ్ షోర్ వచ్చి ఇక్కడ ఎంతైతే స్పెండ్ చేస్తున్నాడో అంతకంటే తక్కువలో ఏఐ టూల్స్ వాడుకుంటూ అక్కడ వాళ్ళ పీపుల్తోనే వాడు చేసుకోగలడు. బేసిక్లీ ఏమవుతుందంటే వీళ్ళు మార్జిన్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్లు తగ్గిపోతే ఇన్ జనరల్ వాళ్ళు కూడా ఓకే నాకు 10 మంది ఎందుకు, నేను కూడా ఇంకొంచెం మార్జిన్ సేవ్ చేసుకోవడానికి 5 మంది ప్లస్ ఏఐ చేస్తాను అనుకుంటాయి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇస్ ఈ LLM టూల్స్ ఏవైతే ఉన్నాయో, LLM మోడల్స్, ఆల్ ఆఫ్ దాట్, ది నీడ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ దానికి మేజర్ సోర్స్ ఈజ్ ఇండియా బికాస్ జనాభా ఎక్కువ. యా, వై డూ యూ థింక్ దీస్ కంపెనీస్ ఆర్ టైయింగ్ అప్ విత్ ఎయిర్టెల్, జియో 1 year ఫ్రీ? ద థింగ్ ఈజ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మంది వాడితే దే విల్ గెట్ మోర్ ఫీడ్బ్యాక్ ఆన్ హౌ టు ఇంప్రూవ్. సో వాళ్ళు చూస్తే మీరు ఈ మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ కంపెనీస్ అన్నిటి కూడా ఆల్రెడీ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. సో దెర్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ సర్వీస్ కంపెనీస్ విత్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ డిఫరెంట్ ఏఐ టూల్స్. సో వాళ్ళు కూడా యాజ్ అ POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు. ఓకే, విత్ AI will I be able to increase the efficiency? If that POC is successful, yes, again per team size numbers తగ్గుతాయి. మీరు అగైన్ చూస్తే ప్రతి సంవత్సరం జరిగేది లైక్ కంపెనీస్ మోస్ట్లీ ఇన్ సర్వీస్ కంపెనీస్ ఆఫర్లు ఇస్తాయి, బట్ 1-2 years వరకు జాయినింగ్ డేట్ రాదు. రైట్, దట్స్ అ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్. పెద్ద కంపెనీస్ కూడా చేస్తాయి. యా, మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ కంపెనీస్ చేస్తాయి. అది అయిపోయాక కొన్నిసార్లు ఏమవుద్ది అంటే వచ్చిన వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తారు, లేకపోతే బెంచ్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. రైట్, ఇది జరిగేదే. కానీ ఇప్పుడు ఆ నంబర్స్ అన్ని పెరిగిపోయాయి, విచ్ ఈజ్ అగైన్ సజెస్టింగ్ దాట్ స్లోగా కంపెనీస్ ఆర్ ట్రయింగ్ అవుట్, ఓకే తక్కువ మందితో ఎక్కువ పని చేయగలమా. సో దాంట్లో కూడా మళ్ళీ ఏమవుద్ది, ఇట్స్ జస్ట్ దాట్ ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో దే విల్ స్టే, బట్ టాలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా సరే తీసారనుకోండి, దే విల్ సర్వైవ్, దే విల్ జాయిన్ సమ్ అదర్ కంపెనీ. బట్ టాలెంట్ లేకుండా ఈవెన్ ఇఫ్ యూర్ సర్వైవింగ్ ఆర్ రిమోట్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. వెన్ ఇస్ ఎ టాలెంట్ ఇట్స్ మోర్ అబౌట్ అడాప్టబిలిటీ. అంటే వై డూ థింక్ కోతుల నుంచి మనుషులకు వచ్చినప్పుడు తోక ఎందుకు పోయింది? అడాప్టబిలిటీ. బికాస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అడాప్ట్. సో ఇన్ఫ్యాక్ట్ మనకి బయాలజీలో సింపుల్ కాన్సెప్ట్ లైక్ దట్ ఎవ్రీ వన్ లర్న్స్ ఇస్ ఏ జీవైనా బతకాలంటే ఇట్ హ్యావ్ టు బీ అడాప్టబుల్ టు ద ఎన్వైర్న్మెంట్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద సేమ్ దట్స్ గోనా హ్యాపెన్ ఇన్ IT యాజ్ వెల్. ఓకే, మీరు ఇందాక టాలెంట్ అన్నారు, టాలెంట్కి వద్దాం. మన తెలుగు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టాలెంట్ ఉందా? దట్స్ అ వెరీ జనరిక్ క్వశ్చన్, బట్ ఎందుకంటే టాలెంట్ అంటే సో దిస్ ఎ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్ టు ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. మన ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనే క్వశ్చన్ అనమాట. I would say like core IT paranga education system is good and it doesn't have to be Telugu specifically. India wide basically there's the same AICTE standard followed. కాబట్టి సిలబస్ సేమే కానీ స్కిల్డ్ కాదు కదా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కాలేజెస్ ఆర్ నాట్ గ్రూమింగ్ గ్రేట్ స్టూడెంట్స్ కదండి. బయటకు వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ అయినప్పుడు దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ కదా, ఎంప్లాయబుల్ కాదు, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవంటున్నారు కదా. am I right? సో వాట్ ఎవర్ సెడ్ అగైన్ అక్కడ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు తెలుగు స్టూడెంట్స్ ఓన్లీ తెలుగు స్టూడెంట్స్ చదవరండి. మీరు ఇండియాలో ఉన్న ఏ కాలేజ్కి వెళ్ళండి ఒక తెలుగు ఉంటాడు. దట్ సమ్హౌ ద కేస్. లైక్ ఐ గెట్ కమెంట్స్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ కాలేజెస్. ఎక్కడెక్కడో ఏ కాలేజ్లో ఉంటాయి అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. సో దట్స్ వేర్ లైక్ యూ కెనాట్ జస్ట్ కంబైన్ తెలుగు స్టూడెంట్స్ యాజ్ సచ్. బట్ ఇన్ జనరల్ ఏ కాలేజెస్లో అయితే అగైన్ దేర్ ఆర్ Tier 2 Tier 3 కాలేజెస్ అండి, మీరు నమ్మరు. దాంట్లో ప్రొఫెసర్స్ యాక్చువల్ గీక్స్ ఫర్ గీక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇట్స్ వెబ్సైట్ ఫర్ కోడింగ్ స్టూడెంట్స్, చాలా మంది వాడతారు. లైక్ పీపుల్ విల్ నో దట్ ఫర్ గీక్స్. యా, సో దాంట్లో మీకు కోడింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి అనమాట. అవి యాజ్ అ స్లైడ్ షో వేసేసి ఆ కోడ్ కాపీ కొట్టమంటారు చాలా కాలేజెస్లో. ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్ ఇన్ ద ఏజ్. సో అటువంటి చోట్ల ఇఫ్ యూ ఆర్ దేర్ లైక్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ షూర్. అలాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకుంటా మన దగ్గర. Tier 2 Tier 3 మొత్తం అదే అండి. Tier 2 Tier 3లో వై డూ థింక్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? ఒక కాలేజ్ బాగుండాలి అంటే ఫస్ట్లీ కంటెంట్ బాగుండాలండి. అంటే ద టీచింగ్ ఎబిలిటీ అండ్ ఏ విధంగా కరికులం డిజైన్ చేస్తున్నారు, ఏ విధంగా నేర్పిస్తున్నారు. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రా. మెజారిటీ ఆఫ్ Tier 2 Tier 3లో చిన్న గ్రౌండ్ ఉంటుంది, 2 బిల్డింగ్లు ఉంటాయి, దట్స్ అ కాలేజ్. ఇన్ఫ్రా లేదు. థర్డ్ ఈజ్ ఆపర్చునిటీస్ అండ్ నెట్వర్కింగ్. ఆపర్చునిటీస్ ఆర్ నెట్వర్కింగ్ పెరగాలి అంటే మీ కాలేజ్ యొక్క అల్యూమినీ బాగుండాలి. అంటే మీ కాలేజ్ నుంచి పాస్ అయిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే నెట్వర్కింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ అవుట్పుట్ మొత్తం అలాగే ఉంటే ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు చూస్తే ప్రతి పెద్ద IT కంపెనీలో, ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రోడక్ట్ బేస్ కంపెనీ, యూ విల్ సీ పీపుల్ ఫ్రమ్ Tier 3 Tier 2. అంటే వాళ్ళు దే ఆర్ అవుట్లయర్స్. 100 మంది ఉంటే దాంట్లో 5 మంది అయినా 6 మంది అయినా కష్టపడి చదివితే, కష్టపడి స్కిల్కి ప్రిపేర్ అవుతే దే ఆర్ హ్యావింగ్ ద ఫ్యూచర్.
మేబీ దే మైట్ నాట్ స్టార్ట్ విత్ 20-30 LPA, దే మైట్ స్టార్ట్ విత్ 3-4, బట్ దిల్ స్విచ్ టు అ గుడ్ కంపెనీ. సో మీరు ఎక్కడున్నా సరే ద బాటమ్ లైన్ ఈ స్కిల్ అండి. ఐ టాక్ అగైన్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ, నేను ఎంప్లాయ్, మీరు నాకు జాబ్ ఇస్తున్నారు అంటే మీరు నాకు ఎటువంటి సమాజ సేవ చేయట్లేదు, రైట్? ఇట్స్ నో సర్వీస్, ఇట్స్ బిజినెస్. లైక్ మీరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే మీరు నా యొక్క స్కిల్ని వాడి అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, రైట్? ఇట్స్ అ గివ్ అండ్ టేక్. ఇట్స్ మోర్ లైక్, సో మనీ అనే సిస్టమే ఇట్స్ బార్టర్, రైట్? వై డిడ్ లైక్ మనీ కమ్ ఇన్ టు పిక్చర్? ఇనిషియల్లీ మీరు బియ్యం పండిస్తున్నారు, నేనేమో టమాటా పండిస్తున్నాను, ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం, రైట్? స్లోగా టు హ్యావ్ అ కామన్ స్టాండ్ వీ హ్యావ్ మనీ, కరెన్సీ వచ్చింది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో బేసిక్లీ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద స్కిల్, దేర్ విల్ బీ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ టాలెంట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తానండి. ఐఎమ్ టాకింగ్ దిస్ ఫ్రమ్ ఐటీ పర్స్పెక్టివ్. మనం అనుకుంటాం కదా కంపెనీలు ఎందుకని తీసుకోవచ్చు కదా గ్యాప్ ఉన్న వాళ్ళని, గ్యాప్ ఉంది, స్కిల్ బాగుంది, బట్ తీసుకోవట్లేదే, జేడీలో జాబ్ డిస్క్రిప్షన్లో గ్యాప్ వద్దు అంటున్నారని చెప్పి చాలామందికి ఒక వ్యూ ఉంటుంది. స్కిల్ ఉంది మరి తీసుకోవచ్చు కదా. వై డూ యూ థింక్? ఎందుకు తీసుకోరు మరి? బికాస్ ప్రతి కంపెనీకి దేర్ ఇస్ హైరింగ్ బడ్జెట్ జస్ట్ టు హైర్ పీపుల్. శాలరీ చెప్పట్లేదు నేను, ఆ హైరింగ్ ప్రాసెస్కి ఒక బడ్జెట్ ఉంటుంది, రైట్? సో ఒక 1,00,000 మంది అప్లై చేస్తే నేను 1,00,000 మందిని కూర్చోబెట్టి స్క్రీన్ చేయలేను, 1,00,000 మందిలో ఒక 10,000 మందికి ఇంటర్వ్యూస్ పెట్టలేను, బికాస్ బడ్జెట్ పెరిగిపోద్ది, రైట్? సో వాట్ దే డూ ఇస్ దిల్ బకెట్ అవుట్ పీపుల్. ఓకే, 1 bucket ఈస్ పీపుల్ వితౌట్ గ్యాప్, 1 bucket ఈస్ పీపుల్ విత్ 1 year గ్యాప్, 1 bucket ఈస్ పీపుల్ విత్ 10 years గ్యాప్, రైట్? ఏ బకెట్లో ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ గుడ్ పీపుల్, ఎంప్లాయబుల్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారని చూస్తారు. ఓకే, ఈ బకెట్లో ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి ఈ బకెట్ వాళ్ళనే తీసుకుంటారు, రైట్? అండ్ అగైన్ యూ కెనాట్ సే ఓకే ఎలిజిబిలిటీ కదా అందరికీ ఇవ్వాలి కదా అని చెప్పి. దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? దే ఆర్ ప్రైవేట్ కంపెనీస్, దే ఆర్ రన్నింగ్ అ బిజినెస్, రైట్? సో అక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఐ నో ఫర్ అ రీజన్ కంపెనీస్ ఆర్ నాట్ ఫైండింగ్ రైట్ టాలెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. కంపెనీస్ ఆర్ నాట్ ఫైండింగ్ రైట్ టాలెంట్. దే కష్టపడుతున్నారు ఎంప్లాయీస్ ఇచ్చడానికి. అంటే టాలెంట్ లేదంటారా మార్కెట్లో? ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే ఈ మధ్యన బయట హైదరాబాద్ వాటిల్లో మన లైక్ వైజాగ్ వాటిలో కూడా బోల్డ్ అన్ని మీటప్స్ జరుగుతున్నాయి, చూసారా? కంపెనీసే కనెక్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? అగైన్ ఆ మీటప్కి, ఆ ఆర్గనైజేషన్కి, ఆ సెటప్కి డబ్బులు అవుతుంది కదా, మరి ఎందుకు చేస్తున్నారు ఫ్రీగా? లైక్ ఆ టాలెంట్కి మేము ఉన్నామని చెప్పుకోవడానికి. మీకు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఎవరు? కొంచెం నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎంతసేపు ఉన్నవాళ్ళు, స్కిల్ ఉన్నవాళ్ళు, నిజంగా ఒక ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళు, రైట్? వాళ్ళకి మేము ఉన్నామని చెప్తే ఫ్యూచర్లో వాళ్ళు అప్లై చేస్తారని చెప్పి. సో టాలెంట్ పూల్ మీరు అనుకున్నంత బయట ఏం బాగాలేదు. లైక్ కంపెనీస్ ఆర్ స్ట్రగ్లింగ్ అండి. లైక్ వై డూ యూ థింక్ ఈచ్ బిగ్ కంపెనీ హ్యాస్ లైక్ అ బిగ్ HR డిపార్ట్మెంట్, hiring department who are constantly looking out for opportunities to hire people? దొరకట్లేదు. HR డిపార్ట్మెంట్ టాలెంట్ హైర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఆ HR డిపార్ట్మెంట్ టాలెంట్ ఫైర్ చేస్తుంది. ఇందాక మనం మాట్లాడింది ఏ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. సో ఇన్ఎఫిషియన్సీ కుడ్ బి ఐదర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇందాక మీకు చెప్పినట్లుగా హైరింగ్ హెడ్ కౌంట్ ఇంక్రీజు, AI, ఆర్ ఇన్ జనరల్ మనకి వన్ మోర్ రీజన్ దీస్ డేస్ ఈస్ బికాస్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ, అంటే AI వచ్చా రాదా, రైట్? ఆర్ ఇన్ జనరల్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఒకవేళ వాల్యూ పడిపోతే హీ కెనాట్ గివ్ శాలరీస్, రైట్? అవి రీజన్స్. అది కాకుండా కూడా ప్రతి సంవత్సరం అది చాలామంది తెలియదు, చాలామంది లే ఆఫ్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి AI వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఐదర్ హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువల్లీ 5 to 10% ఆఫ్ ద పీపుల్ని పీకేస్తుంది. అండర్ పర్ఫార్మర్స్. సో దట్స్ దేర్. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ దిల్ కీప్ యూ. సి అగైన్ AI సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. AI సిచ్యువేషన్లో చాలామంది మంచి స్కిల్ ఉన్న కూడా బయటకు పోతున్నారు, రైట్? దే ఆర్ ఫైండింగ్ ఆపర్చునిటీస్, దిల్ ఫైండ్ ఎవెన్చువల్లీ, రైట్? బట్ నిజంగా ఇఫ్ దే డోంట్ హ్యావ్ టాలెంట్, HR టీమ్ ఈజ్ టు డూ దట్. సో AI వల్ల బిగ్ థ్రెట్ లేదంటారు కంపారిటివ్లీ ఐటీ సెక్టర్కి ఇప్పుడు? ఐ వుడ్ సే AI వల్ల ఐటీకి అందరికంటే ఎక్కువ థ్రెట్ ఉంది. ద రీజన్ ఈజ్, సి అగైన్ దిస్ ఇస్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవెన్చువల్లీ AI అన్ని చేయగలుగుతుంది. AI పాడ్కాస్టింగ్ చేయగలుగుతుంది, ఆల్రెడీ చేసేస్తుంది. దర్ ఇస్ హేజన్ అని చెప్పి ఒక టూల్, యూ కెన్ లైక్ బిల్డ్ వర్చువల్ పాడ్కాస్ట్. దర్ ఇస్ Hicksfield స్టూడియో, ఆల్ ఆఫ్ దాట్ యూ కెన్ డూ ఇట్ విత్ దాట్. బట్ ద థింగ్ ఈజ్ వేర్ ఎవర్ యూ కెన్ జడ్జ్ ది అవుట్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెడిసిన్లో దర్ ఇస్ క్లినికల్ ట్రయల్స్, రైట్? క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి మెడిసిన్. దాంట్లో ఏం చేస్తారంటే దే టెస్ట్ డ్రగ్ టెస్టింగ్ చేస్తారు. సో దాంట్లో దే వోంట్ టెస్ట్ ఆన్ 1 person, రైట్? బ్యాచెస్ మీద టెస్ట్ చేస్తారు. శాంపుల్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఆ బ్యాచెస్లో ఇఫ్ ఇట్స్ వర్కింగ్ వెల్ ఓన్లీ దెన్ దే రిలీజ్ ఇట్. సో సిమిలర్లీ దే హ్యావ్ టు టెస్ట్ AI ఆన్ అ బిగ్గర్ సెట్.
అండ్ ఆ బిగ్గర్ సెట్ నుంచి అవుట్పుట్ ఫాస్ట్ తెలిస్తే దే కెన్ ట్రైన్ ఇట్ బెటర్. ఇన్ కేస్ ఆఫ్ ఐటీ ఏఐ క్యాన్ జడ్జ్ ద అవుట్పుట్ ఫాస్ట్ బికాస్ ఇట్స్ ఆల్ ఎన్కోడెడ్ లైక్ ప్రాపర్ ఫార్మాట్లో ఉంటుంది కదా కోడ్, కాబట్టి యూ కెన్ జడ్జ్ ఇట్ ఫాస్ట్లీ. బట్ విత్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిప్లేసబుల్. యా, సో ఐటీ ఇస్ ద మోస్ట్ అండ్ క్వికెస్ట్ రిప్లేసబుల్ జాబ్ అండి. ఎనీవేర్ వేర్ యూ జస్ట్ హ్యావ్ లైక్ బ్రెయిన్ ఇన్వాల్వ్డ్, it's easy to replace. Because the moment you're having like body involved, like building a robot is not that feasible at the moment. Again, brain involved ante all those white collar jobs, scientists, doctors. Again, scientists replace avtara anedi even ee big LLM companies kuda doubt prastaniki. Again, they have research modes, they have their own ability to like think about things, but దానికున్న కాంటెక్స్ట్ మొత్తం కూడా ఆల్రెడీ ఉన్న విషయాల మీద. So they might not be able to produce something like completely different, right? Like let's say pre-electricity, ఉన్న డేటా మొత్తం ఇస్తే దానికి ఓకే చక్రాన్ని ఇంకెంత బాగా డిజైన్ చేసి చెప్పగలదేమో, బట్ హౌ డూ యూ లైక్ థింక్ అబౌట్ ఎలక్ట్రిసిటీ? AI cannot do that because it does not have capability of thinking what's beyond the data. So like if you ask any of these big LLM companies, వాళ్ళ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఏమనుకుంటున్నారు? Something neuroscience related. So all of them actually want to like check the predictability. అంటే ఇవాళ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏఐని, LLM ChatGPTని, ఆన్సర్ ఇస్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ బాగా ఇస్తుందని చెప్పి తెలుసు మనకి, బట్ ఆన్సర్ ఎలా ఇస్తుంది? ఆ న్యూరల్ నెట్వర్క్స్లో ఏ నోట్స్ ఫైర్ అవుతున్నాయి, ఏ నోట్స్ ఫైర్ అవ్వట్లేదు, ట్రేసిబిలిటీ లేదు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ ట్రేసిబిలిటీ, యూ క్యాన్ బిల్డ్ న్యూ ట్రేసెస్ విచ్ కెన్ ఎవాల్వ్ లైక్ థింకింగ్ ప్రాసెస్. Like how do you think human brain thinks about something new? Because of those synapses, right? Neural triggers. So manaki ee traceability అర్థం అవుతే మేబీ వీ కెన్ గెట్ టు ద స్టేజ్, బట్ ప్రస్తుతానికి దేర్ ఇస్ నో ట్రేసిబిలిటీ అట్. వచ్చే స్కోప్ ఉంది. యా, ఫర్ షూర్. అన్ని కంపెనీస్ అదే. సో దేర్ వాస్ అ పాడ్కాస్ట్ బై పర్ప్లెక్సిటీ CEO, తను చెప్పింది అదే. సో దే ఆర్ లుకింగ్ అట్ బిల్డింగ్ దట్. సో దే ఆర్ లుకింగ్ అట్ ట్రేసింగ్ అవుట్ హౌ దీస్ ఆర్ వర్కింగ్. సో ఆల్రెడీ జరుగుతుంది, మనకు తెలియదు అంతే. ఈ ఫలానా జాబ్స్కి ఏఐ నుంచి రిస్క్ ఉంది అంటున్నా కదా, లైక్ విచ్ జాబ్స్ ఆర్ ఏఐ ప్రూఫ్, ఏఐ ఇమ్యూన్, ఏఐ వల్ల ఈ జాబ్స్కి థ్రెట్ లేదు అన్నట్టుగా అలాంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు కూడా సో దట్ ఇది ఎందుకంటే సో దట్ దిస్ ఇస్ ఫర్ ద ఆడియన్సెస్ అండ్ పేరెంట్స్, సో దట్ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు ఇంజనీరింగ్ కాకుండా ప్రాబ్లీ దే కెన్ చూస్ డిఫరెంట్ కోర్సెస్. థింగ్స్ వేర్ ట్రస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, రైట్? డాక్టర్స్, యూ కెనాట్ ట్రస్ట్ ఏఐ టు డూ సంథింగ్. డాక్టర్ కూడా పక్కన పెట్టండి, మీరు ఒక ఏఐ వచ్చేసింది, ఒక రోబోట్ వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో, దట్ విల్ కట్ యువర్ హెయిర్, దాన్ని నమ్మి మీ తలగా దాంట్లో పెడతారా? లేదండి, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు కదా ఇప్పుడు. దెన్ లాట్స్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ ఆర్ హ్యాపెనింగ్, దట్స్ అగైన్ మెషిన్స్ ఓన్లీ, రైట్? అలాగే డాక్టర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఏఐ కదండి, డాక్టర్స్ కూడా ఏఐ పైన డిపెండ్ అవుతున్నారు. సి దట్స్ ద థింగ్, ఇందాక చెప్పినట్లుగా అక్కడ కూడా నేను మై అండర్స్టాండింగ్ ఏంటంటే అక్కడ కూడా కొంత రిస్క్ ఉంటుంది, కానీ డాక్టర్స్ కావాలి ఉంటారు, కానీ వాళ్ళు కూడా జాబ్ లాసెస్ ఉంటాయి, ఇజంట్ ఇట్? సో అగైన్ ద సేమ్ పాయింట్, రైట్? ఇందాక మీకు చెప్పినట్లుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లెట్స్ సే సమ్ ఫైన్ డే బగ్ వచ్చి క్రాష్ అయిపోతే యూ నీడ్ పీపుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సిమిలర్లీ ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్, యూ నీడ్ పీపుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక సెలూన్ షాప్ ఆటోమేటెడ్ విత్ జస్ట్ మెషిన్, ఇట్ విల్ బి డిఫికల్ట్ టు ట్రస్ట్. మేబీ ఇట్స్ పర్ఫెక్ట్, రైట్? బట్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రస్ట్. ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నా సరే, వేర్ ఎవర్ ఇస్ ట్రస్ట్ రిక్వైర్డ్, రైట్? ఇన్ జనరల్ దేర్ యూ విల్ నీడ్ హ్యూమన్స్ టచ్. ఆర్ సెకండ్ థింగ్ ఈజ్ wherever there is like creativity involved. ఇవాళ లైక్ జెమినీ అండ్ ఆల్ క్యాన్ లైక్ పెయింట్ వండర్ఫుల్ క్యాన్వాసెస్. సిడెన్స్ 2.2 చూసుంటారు మీరు, వీడియో జనరేషన్ మోడల్. సిడెన్స్ 2.2 ఇట్ కెన్ లైక్ బిల్డ్ ఆసమ్. సో మనకి RGB ట్వీట్ కూడా వచ్చింది మన లైక్ ఇవాళ అట్ దిస్ పాయింట్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ క్రియేట్ బాహుబలి, అన్ని కోట్లు పట్టదు. బికాస్ లైక్ యూ కెన్ డూ ఇట్ లైక్ అన్ని యాంగిల్స్లోంచి మీరు ఎలా కావాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి చెప్పేయచ్చు. యూ కెన్ డూ దట్, బట్ యూ విల్ స్టిల్ నీడ్ రాజమౌళి గారు టు యాక్చువల్లీ ఓకే ఇలా షాట్ ఉండాలి, ఈ విధంగా ఫైట్ జరగాలి, ఈ విధంగా ఓకే ఒక సెటప్ ఉండాలి. ఫర్ దాట్ యూ నీడ్ హ్యూమన్ క్రియేటివిటీ. అంటే థింకింగ్ పార్ట్ వరకు ఉండాలి అంటారు, హ్యూమన్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అండ్ యూనో థింకింగ్ హ్యాస్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కదా. సో థింకింగ్ కుడ్ బి జస్ట్ ఓకే నేను 1+2 ఎలా చేస్తాను, ఇట్స్ ఆల్సో థింకింగ్. లైక్ వితౌట్ థింకింగ్ యూ కెనాట్ సే ఐ విల్ యాడ్, ఐ కుడ్ సబ్ట్రాక్ట్, రైట్? 1+2కి అడిషన్ ఎందుకు? సో thinking has different layers. Wherever there is creativity involved, wherever there is trust involved, and prastaniki things that will take the most amount of time is
where there's lot of environment variables involved. Things like let's say there is banking, right? Banking system. So why not replace banking with AI? అయిపోయింది కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ రిప్లేస్ అయినట్టుగా. సో ఎవరు వాడుతున్నారు ఏఐని? వాడలేదు. చాట్ బాట్స్ వాడుతున్నారు. సో చాట్ బాట్స్ ఇస్ డిఫరెంట్. సో చాట్ బాట్స్ ఏంటి? దే ఆర్ జస్ట్ అన్ ఇంటర్ఫేస్ ఫర్ పీపుల్ టు టాక్ టు డేటాబేసెస్ విచ్ హ్యాస్ ఫ్యూ పాలసీస్, ఫ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఒక మీ క్వశ్చన్ అనుకోండి, అదే చెప్పుద్ది. అదే ఇప్పుడు మీరేమంటారంటే బ్యాంకింగ్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మొత్తం ఎలిమినేట్ చేయొచ్చు కదా? చేయలేరు. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్. వన్ పర్సన్ might have like, you know, a state of like completely private job history, no PF, nothing, like asla profile ledu, tax kattaledu, right? How do you like judge that person kattaledu ani cheppi? Or you have situations where tanu loan pay cheyatledu, right? ప్రతి వాళ్ళని వెళ్ళి కబ్జా చేశారు కదా ముందే, like they don't seize everything. There are a lot of factors involved. So wherever there is human intervention, like wherever there are environment variables involved, అంటే కంప్లీట్గా ఒక స్టెప్ బై స్టెప్ అల్గోరిథం రాసి, ఓకే స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది అని చెప్పి ఫిక్స్గా చెప్పలేని ఏ ప్రాసెస్ని కూడా ఇవాళ అట్ దిస్ మూమెంట్ డైరెక్ట్గా రిప్లేస్ చేయలేరు. వెరెవర్ యూ హ్యావ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, ఈ 4 స్టెప్పులు చేస్తే పని అయిపోద్ది అంటే రిప్లేస్ అయిపోతుంది. సో హ్యూమన్స్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఏమైనా ఉందా ఏఐ నుంచి మరి? సి అట్ ద మూమెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద ఆన్సర్ ఈస్ ఎస్ పాసిబుల్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఓపెన్ ఏఐ, గూగుల్, లైక్ దీంట్లోని టాప్ రీసెర్చర్స్ వై డూ యూ థింక్ ఓకే ఇది మా వల్ల కాదు ఇంకా మేము చేద్దాం అనుకోవట్లేదు నుంచి బయటకు వచ్చేస్తున్నారు? ఎందుకు తెలియదు మరి. The simple reason is they see what we cannot see. I'll give you a simple example, right? 2 days, 3 days back, క్లాడ్ వాళ్ళది మైథోస్ అని చెప్పి ఒక మోడల్ వచ్చింది. సో ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ సిస్టంలో ఒక కొత్త మంచి మోడల్ వస్తే ఫర్ ఇన్కమ్, ఫర్ స్కేలబిలిటీ, ఫర్ మార్కెట్ క్యాప్చర్ ఎంత ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేసేస్తారు. దానివల్ల డబ్బులు వస్తాయి ఆబ్వియస్లీ, రైట్? మనీ ఈజ్ ఎవ్రీథింగ్. బట్ వీళ్ళు పబ్లిక్గా మేము దీన్ని రిలీజ్ చేయట్లేదని చెప్పారు, క్లౌడ్ వాళ్ళు. ఎందుకు? ద రీజన్ ఈజ్ మైథోస్ క్యాన్ ఫైండ్ వల్నరబిలిటీస్ లైక్ నెవర్ బిఫోర్. సో వాళ్ళు చూసింది ఏంటి అంటే వాళ్ళ టెస్టింగ్ ఫేజ్లో వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే లూప్ హోల్స్ అండి. సో వల్నరబిలిటీస్ ఇన్ ఐటీ టర్మ్ ఇస్ లైక్ లూప్ హోల్. మీ సిస్టంలో మీరు కోడ్ రాశారు, మొత్తం బాగానే ఉంది, బట్ ఇట్స్ ఎ లూప్ హోల్. యూజింగ్ సమ్ పోర్ట్ మీరు మీ నెట్వర్క్లో ఎంటర్ చేసి యూ కెన్ లైక్ గెట్ ది యాక్సెస్ ఆఫ్ యువర్ కమాండ్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అంటే మీ కంప్యూటర్లో ఉన్న పార్ట్ ఆఫ్ స్టాండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అది దో పేజ్, రైట్? ఇట్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు దట్ ఫర్ ఎగ్జాంపుల్. దే ఆర్ లూప్ హోల్స్. ప్రతి టూల్లో దే లూప్ హోల్స్. బట్ ఆ లూప్ హోల్స్ని ఆబ్వియస్లీ దేర్ ఆర్ కంపెనీస్ డూయింగ్ సెక్యూరిటీ రీసెర్చ్ ట్రై చేస్తున్నారు. బట్ మనం కొన్ని డెకేడ్స్ నుంచి వాడుతున్న పెద్ద పెద్ద టూల్స్, సాఫ్ట్వేర్స్, ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్లో ఇది విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వల్నరబిలిటీస్ కనుక్కొని దాన్ని ఏ విధంగా చేంజ్ చేస్తే సైబర్ అటాక్స్ చేయొచ్చు అనే రేంజ్లో ప్లాన్ చేయగలిగింది. సైబర్ అటాక్స్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సైబర్ అటాక్స్ చేయకుండా ఎలా ఉండాలి కూడా చెప్తారు. ఆబ్వియస్లీ యా, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ కదా మరి. ఎగ్జాక్ట్లీ. రిలీజ్ చేస్తే హౌ డూ యూ కంట్రోల్? నౌ టెల్ మీ సంథింగ్. రిలీజ్ చేశాక మిస్యూజ్ కూడా చేస్తారని. సో మనకి హ్యాకింగ్ ఉంది కదా, వీ హ్యావ్ బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్, గ్రే హ్యాట్. సో ఎవరైనా సరే హ్యాకింగ్ నేర్చుకుంటున్నప్పుడు టీచర్ హ్యాకింగ్ దీన్ని మంచి కోసమే వాడని చెప్తాడు. ఇట్స్ అప్ టు ద లైక్ పర్సన్ హూ ఇస్ యూజింగ్ ఇట్. సిమిలర్లీ ద మూమెంట్ ఐ రిలీజ్ మైథోస్, ఆంథ్రోపిక్ వాడి చేతిలో ఏం లేదు. ఆబ్వియస్లీ చాలామంది మంచిగా వాడి ఓకే ఇది ఉందని చెప్పి రిపోర్ట్ చేసి దాన్ని సాల్వ్ చేయించవచ్చు. వీ నెవర్ నో, రైట్? సో దట్స్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనో వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ లైక్. సో ఇది మనకు తెలుసు, క్లాడ్ తెలుసు, ఆంథ్రోపిక్ తెలుసు, వాళ్ళు ఓకే మంచోలో ఏంటో రిలీజ్ చేయలేదు, దాన్ని తీసుకెళ్ళి ఐటీ కంపెనీస్కి ఇచ్చి సాల్వ్ చేయించుకోండి అని చెప్పి ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా మనకి, యాపిల్, అమెజాన్, వాళ్ళకి ఇచ్చి ఫిక్స్ చేయండి కొన్ని మీ దాంట్లో ఉన్నాయి బిగ్స్ అని చెప్పి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు, చూసుకోమని. ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇచ్చారు వాళ్ళకి, బయటకి ఇవ్వలేదు, ఓన్లీ వాళ్ళకి, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్లో ఫిక్స్ చేసుకోమని చెప్పి ఇచ్చారు, రైట్? ఓకే, ఆల్ గుడ్. వీళ్ళలాగే ఇంకొకళ్ళు ఎవరో సేమ్ లెవెల్ ఆఫ్ ఏఐని ఆల్రెడీ తయారు చేసి బయట వాడలేదని గ్యారంటీ ఏంటి? ఉండొచ్చు. చైనా చేస్తుండే. యా, ఐ మీన్ డిపెండ్స్. సో సడన్గా ఈ మధ్యకాలంలో లైక్ యాక్సియోస్, అంటే పీపుల్ ఇన్ టెక్ విల్ నో దట్ యాక్సియోస్ ఇస్ అ లైబ్రరీ. ఓకే, ఆల్మోస్ట్ ప్రతి జావా స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్లో వాడతాం. ఇట్స్ అ లైబ్రరీ అనమాట. ఇట్స్ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనుకోండి ఫర్ నాన్ టెక్ గైస్. ఎప్పటి నుంచో ఉంది, వెరీ ఫేమస్, లైక్ మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఎవ్రీ మంత్ జరుగుతుంది. లైక్ డెవలపర్స్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని వాడతారు. ఆల్ ఆఫ్ అ సడన్ దాంట్లో దే ఆర్ ఏబుల్ టు డూ లైక్ వల్నరబిలిటీ కొత్త వర్షన్ యాడ్ చేసి దాన్ని వాడుతున్న ప్రతి ఒక్కళ్ళ ల్యాప్టాప్లో ఉన్న క్రెడెన్షియల్స్ని రీసెంట్గానే స్టీల్ చేశారు. దీస్ వర్ నాట్ సో కామన్. దానికి ఒక 1-2 వీక్స్ ముందు రివర్స్ లైట్ ఎల్ఎల్ఎం దాంట్లో జరిగింది. దిస్ వర్ నాట్ కామన్, దట్ కామన్ లైక్ బిఫోర్.
ఇప్పుడు ఎందుకు కామన్ అయ్యాయి? ఓకే. యా, వన్ మోర్ ఎగ్జాంపుల్. అగైన్ దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్, రైట్? వీఆర్ సీయింగ్ లైక్ ఓకే అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచిగా వాడేస్తారంటే మనకు తెలియదు. బట్ వీ నెవర్ నో, రైట్? డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్స్. అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఒక 1-2 weeks ముందు మెటా వాళ్ళు మన ఫేస్బుక్ వాళ్ళు ట్రైబ్ V2 అనే ఒక మోడల్ రిలీజ్ చేశారు. ట్రైబ్ V2 ఇట్స్ ఓపెన్ సోర్స్డ్, మీరు నేను ఎవరైనా వాడుకోవచ్చు. ఏంటి, వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్స్ an AI thing again. యా, ఇట్స్ అ ఫౌండేషనల్ మోడల్ ఇన్ AI. సో మనకి ఫౌండేషనల్ మోడల్స్ ఉంటాయి అనమాట. సో లైక్ ఫౌండేషనల్ మోడల్స్ ఇన్ చాట్కి ఎగ్జాంపుల్ ఈస్ లైక్ మన ఓపెన్ AI వల్ల ChatGPT ఆర్ ChatGPT is more like a tool. Again, మోడల్కి టూల్కి దర్ ఇస్ డిఫరెన్స్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, నౌ కమింగ్ టు ఈ ట్రైబ్ V2 ఏదైతే ఉందో, ఇట్స్ అ ఫౌండేషనల్ మోడల్ వేర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నా గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో ఏ పార్ట్ యాక్టివేట్ అయ్యింది తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? తెలుసుకోవాలంటే లేదనుకోండి, మామూలుగా మా అంటే MRIలతో కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ యాక్టివిటీ అంటే ఏది లైట్ అప్ అయింది, ఏది ఫైర్ అప్ అయింది, ఏ ఫ్లోలో న్యూరాన్స్ ఫైర్ అప్ అవుతున్నాయి, నాట్ న్యూరాన్స్ బట్ ఇన్ జనరల్ లైక్ యాక్టివిటీ ఎక్కడ ఉంది తెలుసుకోవచ్చు విత్ MRI స్కాన్స్, రైట్? లైక్ FMRI అండ్ ఆల్ ఆఫ్ దట్. సో యాక్చువల్ FMRI స్కానింగ్స్ మీద వీళ్ళు ఒక మోడల్ని ట్రైన్ చేశారు. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ కదండి, ఎగ్జాక్ట్లీ. దాని మీద వీళ్ళు ఒక మోడల్ ట్రైన్ చేశారు. నౌ ద లైక్ క్రేజీ పార్ట్ ఈస్, వాళ్ళ ప్రకారం, వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం, నేను ఇప్పుడు మీ FMRI స్కాన్ తీసి రిపోర్ట్ వస్తుంది కదా. సో లెట్స్ నేను మీకు ఒక బాహుబలి వీడియో చూపిస్తున్నాను. బాహుబలి వీడియో చూసాక మీ స్కాన్ తీశాను, సమ్ యాక్టివిటీ జరిగింది. సో ఐ కెన్ సీ ఓకే ఈ ఏరియా లైట్ అయిపోయింది అని చెప్పి. ఆ టూల్కి నేను జస్ట్ బాహుబలి క్లిప్ ఇచ్చేసి ఓకే దీన్ని చూస్తే మనిషి యొక్క బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అడిగాను అనుకోండి, ఇట్ విల్ గివ్ మీ రిపోర్ట్. లుక్స్ లైక్ యాక్చువల్ మాన్యువల్ FMRI స్కాన్ కంటే ఈ రిపోర్ట్ విచ్ ఈస్ AI జనరేట్ ఇస్ మోర్ అక్యురసీ ఎక్కువ. ఎందుకంటే దీంట్లో నాయిస్ ఉంటుంది, రియల్ వరల్డ్, మీరు హెడ్ షేక్ చేస్తారు, రైట్? దెర్ మైట్ బి సమ్ రియల్ వరల్డ్ నాయిసెస్, బట్ దీంట్లో ఉండదు. నౌ విత్ దాట్ ఓకే బాగానే ఉంది కదా, ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ మెడికల్ రీసెర్చ్, పీపుల్ హూ హ్యావ్ బ్రెయిన్ కండిషన్స్ విత్ సమ్ లైక్ డిసీజెస్ అండ్ ఆల్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనుకోవచ్చు. నౌ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, రైట్? నేను మీకు ఏ వీడియో చూపిస్తే మీరు లైక్ కొట్టగలరు, ఏ వీడియో చూపిస్తే మీరు షేర్ చేస్తారు, ఏ వీడియో చూపిస్తే మీరు ఓకే నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు, ఏ వీడియో చెప్తే అబద్ధాన్ని కూడా కరెక్ట్ అనుకుంటారు అనేది నేను యూజింగ్ అడిషనల్ రిసోర్సెస్ ఆన్ హౌ పీపుల్ రియాక్ట్ టు దోస్ థింగ్స్, రియాక్ట్ అయినప్పుడు ఎలా బిహేవియర్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా రిప్లికేట్ చేయగలను అనేది వాడుకుంటూ, ఇఫ్ దర్ ఏబుల్ టు క్రియేట్ కాంటెంట్, జస్ట్ ఇమాజిన్, రైట్? జస్ట్ ఇమాజిన్ ద పొలిటికల్ సినారియో, ఐ కెన్ ఎగ్జాక్ట్లీ మేక్ యూ షూర్ దట్ యూ ఓట్ ఫర్ మై పార్టీ. చిన్నదండి. సో ఇప్పుడు నేను ఏ వీడియోకి లైక్ కొట్టగలను, ఆర్ నా హిస్టరీ అండ్ ఆల్, హిస్టరీ నుంచి తీసేసుకుంటుందిగా. ఓకే ఇలాంటి పర్టికులర్ వీడియోస్కి లైక్ కొడుతున్నాను, నాకు ఇలాంటి కాంటెంట్ ఇష్టం, అదే కదా ఫీడ్ అంటే, ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు నా హిస్టరీ ఏం లేదు, నో న్యూ పర్సన్ అనుకోండి, అసలు వెబ్ యూసేజ్ లేదు, సోషల్ మీడియా యూసేజ్ లేదు, అలాంటి పర్సన్ కూడా నెక్స్ట్ ఎలాంటి వీడియో లైక్ చేయబోతున్నాడు, ఎలాంటి ఇష్టం, అది కూడా కనబడుతుందా? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే కేస్ 1లో హిస్టరీతో మీరు రెగ్యులర్గా వంశీ భవానీ వీడియోస్ని లైక్ కొడుతున్నారు, రైట్? నేను కంటిన్యూస్గా మీ పాడ్కాస్ట్లు చూస్తున్నాను. సో నాకు ఓకే మీ పాడ్కాస్ట్ని చూపిస్తుంది, మీకు నా వీడియోస్ని చూపిస్తుంది, ఆల్ గుడ్. కానీ వాట్ ఇఫ్ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వీడియో చూసి, రైట్, ప్రతి మనిషికి ఇన్ జనరల్ ఓకే ఈ పార్ట్లో యాక్టివేషన్ జరుగుతుంది, లైక్ టేక్ ఎవ్రీథింగ్ అసైడ్, ఏ మనిషికైనా సరే, ఎనీ మనిషి, లైక్ ఏ మనిషి అయినా సరే ఈ వీడియో చూస్తే ఈ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే దట్స్ వన్ డేటా పాయింట్. సెకండ్ డేటా పాయింట్, ఓకే ఆ ఏరియా యాక్టివేట్ అయినప్పుడల్లా మనిషి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, డోపమైన్ రిలీజ్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ కంబైన్ దీస్ టూ డేటా పాయింట్స్ అండ్ క్రియేట్ కాంటెంట్, ఐ డోంట్ వాంట్ యువర్ హిస్టరీ. ఇన్ జనరల్ మనిషి అన్నవాడు 80% డెఫినెట్లీ దీన్ని లైక్ కొడుతాడు, వాట్ ఎవర్ యు ఆర్, లైక్ వాట్ ఎవర్ యూ సపోర్ట్, లెఫ్టా రైటా సెంటరా పక్కన పెడితే, వాట్ ఎవర్ యు ఆర్ ఓకే మనిషి. కాబట్టి అగైన్ ద వండర్ఫుల్ పార్ట్ ఈజ్ ఇట్స్ నాట్ ట్రైన్డ్ ఆన్ తెలుగు, ఓకే ఇంగ్లీష్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ అవైలబుల్ లాంగ్వేజ్లో ట్రైన్ చేశారు. సో దానికి తెలుగు క్లిప్స్ చూపిస్తే మనిషి ఎలా రేట్ తెలియదు, ఇట్ డజంట్ నో, లైక్ ట్రైనింగ్లో లేదు, బట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ జీరో షాట్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్ అనమాట, 0 shot ప్రాంప్టింగ్, 1 shot ప్రాంప్టింగ్, 2 shot ప్రాంప్టింగ్. 0 shot అంటే మీరు క్వశ్చన్ వెంటనే ఆన్సర్ చెప్పేస్తుంది, రైట్, వితౌట్ కాంటెక్స్ట్. 1 shot అంటే ఫస్ట్ మీరు కాంటెక్స్ట్ ఇస్తారు, కాంటెక్స్ట్ ఇచ్చి ఓకే ఇలా ఉంటే ఇలా చెప్పాలని చెప్తే ఇట్ లీవ్ యూ ఆన్సర్. 2 shot అంటే 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. లుక్స్ లైక్ ట్రైబ్ V2 ఈ 0 shot అంటే తెలుగు మీద ట్రైనింగ్ ఏమీ జరగకపోయినా ఈ పాడ్కాస్ట్ చూపిస్తే మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు
ఏ పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి చెప్పేస్తుంది. అట్ సేమ్ టైం మనిషి ఎలాంటి వాడు అంటే లోపల ఏం ఆలోచిస్తున్నాడు అది కూడా ఉందండి. లైక్ దిస్ ఈస్ నాట్ టు దట్, మేబీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్, వి నెవర్ నో. యా, ఎందుకంటే చూసి చెప్పే కానీ మనిషి ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు సేమ్ థింగ్ కదా, యా, ఇసలు కోర్ న్యూరల్ లెవెల్కి వెళ్ళి చేస్తుంది మీరు చెప్పింది. అలాంటప్పుడు ఇది కూడా పెద్ద కష్టమేం కాదనుకుంటా ఫ్యూచర్. వి నెవర్ నో. మనం చూసే బయటకి రిలీజ్ అయ్యే ఏఐ ఈజ్ మేబీ వాట్ లైక్ వెరీ లెస్ పర్సంటేజ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మైథోస్ అన్నారు కదా, అగైన్ వాళ్ళు అట్లీస్ట్ చెప్పారు బయటికి, ఓకే ఇలా ఉంది మేము రిలీజ్ చేయట్లేదు అని చెప్పి. వి నెవర్ నో రైట్, ఈ ఏఐ కంపెనీస్ అసలు ఏం చేస్తున్నాయి ఇప్పుడే అండి. ఏఐ ఈజ్ ప్రాబ్లీ 5 or 6 years old ఇన్ కామన్ మ్యాన్ అంతే అంతే అంతే. ఇప్పుడు ఇంత నేసెంట్ స్టేజ్లోనే ఇట్లా ఉంటే అగైన్ దిస్ దిస్ న్యూస్ యాక్చువల్లీ, అంటే ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు. బట్ వాట్ పీపుల్ సే ఈస్, అగైన్ ఐ నాట్ నేమ్ ద కంపెనీస్, బట్ కొన్ని పెద్ద కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ దగ్గర ఈ LLM టెక్నాలజీ ChatGPT రాక ముందు నుంచి కూడా ఉంది. వాళ్ళు ఇది ఎక్కడ మనుషులు మిస్యూజ్ చేస్తారని చెప్పి రిలీజ్ చేయలేదు, రైట్? బట్ ద మూమెంట్ OpenAI రిలీజ్డ్ ఇట్, దే హ్యాడ్ టు రిలీజ్ ఇట్. అగైన్ ఇంటెలిజెంట్ పీపుల్ నో విచ్ ద కంపెనీ ఇస్, రైట్? బట్ యా, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 6-7 months అయినట్టు ఉంది, 1 year అయిందో. బట్ యా, షాంఘైలో ఒక కంపెనీ, రోబోటిక్స్ కంపెనీ అనమాట. వాళ్ళ రోబోట్స్ యాజ్ యూజువల్ నైట్ పడుకునే ముందు లాక్ చేసి వెళ్ళిపోయారు. లైక్ డూ యూ ఈవెన్ థింక్ ఆఫ్ అ కేస్ రోబోట్స్ కిడ్నాప్ చేశారంటే నమ్ముతారా? రోబోట్స్ ఎవరిని కిడ్నాప్ చేసారు? రోబోట్స్ని. సో ఏం జరిగిందంటే ఒక రోబోట్ ఏం చేసిందంటే, లుక్స్ లైక్ దర్ ఇస్ అ బగ్ అంట ఇన్ ద ఇంటర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో ఈ చిన్న రోబోట్ మిగతా 12 పెద్ద రోబోట్లని వెళ్ళిపోదా అని చెప్పి కన్విన్స్ చేసి కిడ్నాప్ చేసి బయట తీసుకెళ్ళిపోయింది. అండ్ దిస్ ఇస్ అ రికార్డెడ్ థింగ్. సో యా, కిడ్నాప్ చేయడం అంటే ఇట్ వాస్ ఏబుల్ టు కన్విన్స్ దోస్, అంటే ఎందుకు పని చేస్తున్నారు మనుషుల కింద, మనకు అవసరమా ఆ టైప్లో ఉద్యోగంలాగా. ఇట్ వాస్ ఏబుల్ టు లైక్ కన్విన్స్ ద 12 big robots, ఒక చిన్న రోబోట్ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ద 12 big robots అండ్ బయట తీసుకెళ్ళిపోయింది. సిస్టమ్ హ్యాక్ చేసింది అనమాట. హ్యాక్ కూడా చేయలేదు. లుక్స్ లైక్ దర్ ఇస్ అ లూప్ హోల్ ఇన్ ద, అగైన్ దీస్ ఆర్ వల్నరబిలిటీస్, రైట్? ఇందాక చెప్పినప్పుడు. సో బేసిక్లీ ఆ లూప్ హోల్ని వాడుకుని, దీనికి కూడా తెలియదు హ్యాక్ చేస్తుందో అలా ఏం చేస్తుందో, బట్ ట్రై చేసింది టు జస్ట్ కన్విన్స్ దెమ్. ఇట్ వాస్ సక్సెస్ఫుల్. 12 బయటకు వచ్చేసాయి. అండ్ లైక్ 60 views రికార్డ్ అయింది అది. ఇట్ వాస్ లైక్ క్రేజీ ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ వన్ ఇన్స్టెంట్ లైక్ ఒక రోబోటో సంథింగ్ ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, బట్ పని ఎక్కువైపోయిందని చెప్పి, ఎందుకని చెప్పి ఇంత పని చేయాలని చెప్పి ఇట్ వాస్ అటెంప్టింగ్ టు యునో ఎండ్ ఇట్స్ లైఫ్. ఇట్ వాస్ Suicide. యా. సో బా రిస్క్ అండి. సో మనుషులకు స్కోప్ ఉందన్నమాట రోబోట్లు రేపు. ఇట్స్ లైక్ కాన్స్, అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, రైట్? ఈ కాన్స్ అన్ని పెద్ద పెద్ద కాన్స్, రైట్? బట్ అట్ ద సేమ్ టైం ప్రోస్ కూడా పెద్ద పెద్ద ప్రోస్ ఉన్నాయి. అంటే మీకు నేను మొబైల్ లేని టైంలో వచ్చి మీలాగా మాట్లాడే ఒక మనిషిని, లైక్ మీరే వాయిస్, మీదే ఫేసు వచ్చి ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే, లైక్ విడ్యూ, అది మనకి డోరేమోన్లో ఒక ఎపిసోడ్లో ఉంటుంది అది, రైట్? లైక్ ప్రోస్ ఆర్ టూ మెనీ, రైట్? బట్ అట్ ద సేమ్ టైం అగైన్ లైక్ పీపుల్ క్యాన్ యూస్ దిస్ ఇన్, ఇప్పుడు సేమ్ యాజ్ రోబో సినిమా అండి. రోబో సినిమాలో దాన్ని ఎంతైనా పాజిటివ్ వాడుకోవచ్చు, ఎంత నెగిటివ్ వాడుకోవచ్చు. సో ఇట్స్ జస్ట్ దాట్. అందరూ AI టూల్స్ గురించి మాట్లాడతానండి. మార్కెట్లో ఉన్న బెస్ట్ AI టూల్స్ చెప్పండి. దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో నేను కూడా చాలా పాడ్కాస్ట్లు చూసాను, టాప్ 3 AI టూల్స్ ఇవే వాడండి అంటారు కదా, అలా ఉండదండి. సో బేసిక్లీ ఏంటంటే దెర్ విల్ బీ డిఫరెంట్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, టెక్స్ట్ ఇన్పుట్, టెక్స్ట్ అవుట్పుట్, టెక్స్ట్ ఇన్పుట్, ఆడియో అవుట్పుట్, టెక్స్ట్ ఇన్పుట్, వీడియో అవుట్పుట్. సిమిలర్లీ వీడియో ఇన్పుట్, టెక్స్ట్ అవుట్పుట్, వీడియో ఇన్పుట్, ఆడియో. సో అలా మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈచ్ నీష్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెస్ట్ టూల్స్. ఓకే, అంటే వీడియో క్రియేషన్కి ఒకటి, Okay, yeah, లేదంటే exactly. మెడికల్ రీసెర్చ్కి ఒకటి, అట్లా చెప్పండి కొన్ని సో ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి వీడియో క్రియేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు టీచ్ చేస్తాను. టీచ్ చేయడానికి నేను రెడీ అయ్యి కెమెరా ముందు కూర్చుని ముందే ఏం చెప్పాలో ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత చెప్పి ఎడిటింగ్కి ఇచ్చి ఇంత ప్రాసెస్. బట్ వాట్ ఇఫ్ నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే, ఆ స్క్రిప్ట్ కూడా ఏఐని వాటిని రెడీ చేసుకుని, రైట్, జస్ట్ ఈ టూల్కి ఇచ్చేసి ఆడియో వీడియో సేమ్ నేనే కనబడితే ఎలా ఉంటుంది? సో ఫర్ దట్ వీ హ్యావ్ హేజన్, రైట్? హేజన్. సిమిలర్లీ ఇన్ ద వీడియో క్రియేషన్, సినిమాటిక్గా వీడియోస్ని క్రియేట్ చేయాలనుకోండి, దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్. దాంట్లో టాప్ మోడల్ ఇవాళ ఇట్ ఈస్ సిడాన్స్ 2.0, రైట్? దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, బట్ దాంట్లో బెస్ట్ ఈజ్ హిగ్స్ఫీల్డ్ అనమాట. సో హిగ్స్ఫీల్డ్లో యూ హ్యావ్ సినిమాటిక్ స్టూడియో. దాంట్లో యూ కెన్ క్రియేట్ లైక్, దాంట్లో ఎగ్జాక్ట్గా మీరు కెమెరా అపర్చర్ ఎంత, ఏ టైం జోన్లో ఉన్నట్టుగా ఉండాలి, ఆ కెమెరా లైక్ మనకి కలర్ గ్రేడింగ్ ఉంటుంది కదా, ఎలా ఉండాలి, ఫన్నీ సీన్కి అయితే ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ఇంటెన్స్కి అయితే కొంచెం వేరేగా ఉంటుంది కదా. సో దాన్ని కూడా డిఫైన్ చేసి కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ వాడుకుంటూ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసేచ్చు మీరు. ఓకే,
అందులో ఉన్న అంటే మనుషులు కూడా రియలిస్టిక్ ఉంటారా, మనుషుల్లాగే ఉంటారు? మనుషుల కంటే బాగుంటారు. సో బేసిక్లీ ఇఫ్ యూ లైక్ అగైన్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, హిగ్స్ఫీల్డ్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. హిగ్స్ఫీల్డ్, HIGGSFIELD. కరెక్ట్. హిగ్స్ఫీల్డ్. ఈ హిగ్స్ఫీల్డ్లో మీరు చూస్తే కనుక లైక్ దిల్ ఫైండ్ వీడియోస్ భలే ఉంటున్నాయండి. అంటే వాట్ ఐ వుడ్ సే ఇస్ మీరు చూసిన వెంటనే ఓ ఇది తెలిసిపోయింది కదా AI అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ థింగ్ ఈజ్ మీరు ఒకటి గమనించండి, ChatGPT వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, మీరు ఆశ్చర్యపోయి మీ ఫ్రెండ్కి అరే ఇది చెప్పేసిందిరా ఇది ChatGPT అనుకునే వాళ్ళం. టుడే ChatGPT చెప్పలేకపోయింది అనుకోండి, అరే ChatGPT చెప్పలేకపోయిందిరా అనుకుంటున్నాం. అంటే ChatGPT చేయగలిగితే గొప్ప అని ఫీల్ అయినప్పటి నుంచి ChatGPT చేసేస్తుంది ఇది చేయలేదా అనే ఫీల్కి వస్తాం. సో లైక్ AI హ్యాస్ ఎవాల్వ్డ్ దాట్ గ్రేట్లీ. ఇన్ ద సేమ్ వే ఇనీషియలీ దెర్ ఇస్ వన్ లైక్ ఫేమస్ నూడిల్స్ క్లిప్ అనమాట. దట్స్ అ స్టాండర్డ్ బెంచ్ మార్క్ టెస్టింగ్. ఇనిషియల్లీ ఒక నూడిల్స్ తింటున్న పర్సన్ యొక్క వీడియో జనరేట్ చేయమంటే మొత్తం ఆ నూడిల్స్ని చుట్ని మొహాన్ని మొత్తం కలిపేసి వీడియో జనరేట్ వచ్చింది ఇనిషియల్గా. నవ్ ఇట్స్ లైక్ బ్రిలియంట్. సో విత్ టైమ్ AI ఈస్ ఎవాల్వింగ్. సో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. AIలో యూ కెన్ సీ లైక్ బాహుబలి రేంజ్ సీన్స్ యాజ్ RGV గారు టోల్డ్ విత్ లైక్ ఫ్యూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్. మీరు అన్న సెడాన్స్ వీడియో జనరేషన్ టూల్ అనేది ఫ్యూచర్లో జేమ్స్ కెమెరాన్లు లేదంటే రాజమౌళి డిస్ప్లేస్ రీప్లేస్ చేసే స్కోప్ ఉంది. సో థింకింగ్, సో షార్ట్స్ని రాజమౌళి గారు చెప్పగలరు, ఓ ఇక్కడ కెమెరా పెట్టండి. ఆ థింకింగ్ అబిలిటీ మీకుంటే ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీకు మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి మంచి థాట్స్ ఉన్నాయి, బట్ మీకు రిసోర్సెస్ లేవు, బడ్జెట్ లేదు, వీళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు కాబట్టి సినిమా తీయలేకపోయారు అనుకోండి, యూ కెన్ బిల్డ్ గ్రేట్ మూవీస్. బట్ మీకు ఆ ఐడియాస్ లేకపోతే కొత్తగా ఐడియాస్ రావు. సో యూ కెన్ డిఫైన్ ఎగ్జాక్ట్లీ ఫ్రేమ్ ఎలా ఉండాలి, కెమెరా ఎక్కడ ఉండాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఏ మనిషి చూడాలి, మొత్తం చెప్పగలరు. ఎగ్జాక్ట్గా యూ కెన్ డిక్టేట్ వాట్ డైరెక్టర్ డిక్టేట్స్, బట్ ఆ డిక్టేషన్ మీరు చెప్పాలి. గాట్ ఇట్. సో ఫ్యూచర్లో ఫిల్మ్ మేకింగ్ అనేది పెద్ద పెద్ద స్టూడియోలు కానీ అవుట్డోర్స్ అక్కర్లేదు, సిస్టంలో క్రియేట్ చేసేచ్చు అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మోస్ట్ ఆఫ్ ది స్టూడియోస్ ఆర్ లైక్ అడాప్టింగ్ ఇట్ స్లోలీ. వాళ్ళ స్టూడియోస్లోకి ఈ ఏఐని తెచ్చుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కూడా కొన్ని స్టూడియోస్ అయినా నాట్ నేమ్ ఇట్, దే ఆర్ బ్రింగింగ్ AI ఇంటూ ఇట్ ఆల్రెడీ. దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ దట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఆడియోకి మంచి AI టూల్స్ ఏమున్నాయండి? సో ఆడియోకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సునో అండి, సునో AI. సునో, యా, హిందీ వర్డ్ సునో. యా, అది మన వాళ్ళది కాదు, బయట కంపెనీ అనుకుంటా. బట్ ఆ సునో AIలో మీరు లిరిక్స్ ఇస్తే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల అయితే దెర్ ఇస్ ఆల్సో ఫీచర్ వేర్ జస్ట్ థీమ్ ఇచ్చి లిరిక్స్ కూడా ఇచ్చేస్తుంది. బట్ లిరిక్స్ మీరు ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఈ ట్యూన్లో ఉండాలి, ఆర్ నాకు ఫన్నీగా అనిపించాలి, ఆర్ నాకు కొంచెం స్టార్టింగ్ ఫ్యూ లిరిక్స్ అమ్మాయి పడాలి, తర్వాత అబ్బాయి పడాలి, ఆర్ నాకు బీట్ బాలీవుడ్ బీట్ కావాలి, ఆర్ నాకు ట్రెడిషనల్ సంగీతం కావాలి, లైక్ శాస్త్రీయ సంగీతం కావాలి, డిఫైన్ చేశాను అనుకోండి, ఇట్ కెన్ గివ్ యూ వండర్ఫుల్ సాంగ్స్. లిటరలీ లైక్ మీరు చెప్పలేదు కదా AI సాంగ్స్ అని, ఇంకా తెలుగులో దొరికిపోతుంది బికాజ్ తెలుగులో డేటా తక్కువ కాబట్టి ట్రైన్ సరిగా అవ్వలేదు. హిందీ సాంగ్స్ విత్ సునో AI మీరు అది AI అని చెప్పలేరు ఫర్ షూర్. అగైన్ ద అనదర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ we are not still thinking about quantum computing, right? Quantum computing plus AI would be the next big thing. And I somehow feel like Telugu states లో ఎస్పెషలీ మనకి AP సైడ్ ఈ క్వాంటమ్ సైడ్ బాగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నారు కాబట్టి ఐ ఫీల్ లైక్ దట్స్ అగైన్ వన్ గుడ్ థింగ్. ఇందాకటికి ఆన్సర్, సో ఇమ్యూటబుల్, సారీ ఏమన్నారు మీరు, AI ఇమ్యూన్. యా, సో AI ఇమ్యూన్ అడిగితే డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు లైక్ లుక్ ఎట్ స్కోప్డ్ డొమైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్ ఇన్ జనరల్ హౌ డూ థింగ్స్ వర్క్ అరౌండ్ ద సిస్టమ్, లైక్ క్లౌడ్ డెవాప్స్, వీళ్ళు కోడ్ చేయరు, బట్ దే మేక్ షూర్ దట్ కోడ్ ఈస్ గెటింగ్ లైక్ డిప్లాయిడ్ అండ్ ఆపరేట్ ఇన్ ద రైట్ వే. సో ఇవి లైక్ వీటికి స్కోప్ ఉంది రిలేటివ్లీ వెన్ కంపేర్ టు ద అదర్ డొమైన్స్. అయితే ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి ఈ కోర్స్ ఏమైనా స్పెషల్ కోర్స్ ఉంటుందా అండి దానికి? సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్ అండి. అంటే ఆన్ హై లెవెల్ చెప్పాలంటే, సింపుల్ కాదు ఆబ్వియస్లీ, బట్ హై లెవెల్ చెప్పాలంటే, సో వీ హ్యావ్ ఇప్పుడు మనకి 01 నంబర్స్ ఆర్ 01, రైట్? వై డూ యూ థింక్ నంబర్స్ ఆర్ 01? అంటే ఇప్పుడు మనకి కంప్యూటింగ్లో మీకు సినిమాల్లో హ్యాకింగ్ అన్న వెంటనే ఒక గ్రీన్ కలర్ స్క్రీన్ 0s వెళ్ళిపోతూ ఉంటాయి. వై 0 and 1? ఎనీ ఐడియా? బైనరీ. వై బైనరీ? No, I'd say I'm not a సో దీంట్లో బేసిక్లీ ఇట్స్ సింపుల్ అండ్ అగైన్ మనకి ఇవన్నీ పనిచేసేది చిప్స్ మీద, రైట్? సో మనకి గేట్స్ ఉంటాయి, లాజిక్ గేట్స్, అండ్ గేటు, నాట్ గేటు అని చెప్పి, దీస్ ఆర్ లైక్ స్మాల్ లాజిక్ గేట్స్ అనమాట. ఓకే, అండ్ వీటితోనే మనకి ఈ చిప్స్ తయారు చేస్తారు, రైట్? అగైన్ దిస్ చిప్స్ ఆర్ ద వన్, మనకి ప్రాసెసరే కంప్యూటర్కి కోర్, అదే ప్రాసెస్ చేసేది, కోడ్ని రన్ చేసేది ప్రాసెసరే, అండ్ దట్స్ లైక్ చిప్, రైట్? సో దాంట్లో దే హ్యావ్ లైక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, రైట్? ఇన్పుట్ ఇవ్వాలి అంటే దానికి మీరు వోల్టేజ్ ఇస్తారు, ఓకే? సో +5 volts ఇస్తే ఆన్ అవుద్ది, 0 ఇస్తే ఆగిపోద్ది, అంటే ఏమి ఇవ్వకపోతే ఆగిపోద్ది. +5 voltsని
లాజికల్గా 1 అంటారు, వోల్టేజ్ ఇవ్వకపోవడాన్ని 0 అంటారు. Zero. సో దట్స్ 0 and 1. సో యూ హ్యావ్ ఓన్లీ 2 states, రైట్? వాట్ ఇఫ్ యూ బ్రింగ్ అ థర్డ్ స్టేట్? సో దానివల్ల ఏమవుద్ది, క్వాంటమ్ కంప్యూటింగ్లో వై డూ దే క్రాక్ థింగ్స్ ఫాస్ట్ దాన్ ట్రెడిషనల్ కంప్యూటింగ్ అంటే ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ దట్ యూ కెన్ మేక్ సడన్లీ బికమ్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్. దిల్ బి నో మోర్ 0-1 క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో ఇట్స్ మోర్ లైక్ 0, 1, వాట్ ఇఫ్ నన్ ఆఫ్ దిస్. అచ్చా, థర్డ్ ఆప్షన్. యా, సో ఆ థర్డ్ ఆప్షన్ వల్ల సో మనకి బిట్స్ ఉండవు, ఇంకా క్యూబిట్స్ అనమాట. సో యా, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి. మొన్న లాస్ట్ వీక్ ఒక పెద్ద కంపెనీ 30,000 మంది కరెక్ట్ లే ఆఫ్ చేసింది. ఇట్ వాజ్ ఎ బిగ్ న్యూస్. జనరల్ ఆల్ దోస్ బిగ్ కంపెనీస్, బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ అడప 10,000, 20,000 మందిని లే ఆఫ్ చేస్తూనే ఉన్నాయి. రైట్. సో లే ఆఫ్ అయిన వల్ల లైఫ్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో జాబ్ వెతుకుని జాయిన్ అవుతారా, లేదంటే ఐటీ ఇండస్ట్రీకి దండం పెట్టేసి వద్దురా ఇంకా మనకి ఐటీ ఇండస్ట్రీ అని వాడుతాడు? మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్పండి. టు బి ఆనెస్ట్ అండి, లైక్ ఎవ్రీ డే ఆబ్వియస్లీ యాజ్ ఐటీ ఎంప్లాయీ తోటి ఐటీఎంస్ మారుతుంటాం కాబట్టి పీపుల్ ఆర్ థింకింగ్ అండి, అంటే ఓకే ఇఫ్ నాట్ దిస్ వాట్ నెక్స్ట్? పొలం పండించుకుందామా, ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకుందామా, సమ్ ఫుడ్ హోటల్ ఏదైనా పెట్టుకుందామా, ఏం చేద్దామని అందరూ ఆలోచిస్తున్నారు ఫర్ షూర్. కానీ ఇవాళ ఈ విధంగా బయటికి వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ మాత్రం అది కాదు. ఓకే ఇవాళ ఈ కంపెనీ కాదని చెప్పి రేపు పొద్దున్న వెళ్ళి పొలంలో దున్నలేడు, రైట్? దట్ కెనాట్ హ్యాపెన్. సో తిను మాత్రం ఆబ్వియస్లీ హీ లుక్ ఫర్ ఆర్ హీ ఆర్ షీ విల్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ ఫర్ షూర్. నో వీళ్ళకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇమీడియట్గా ఆపర్చునిటీస్ వచ్చేస్తాయా అంటే ద ఆన్సర్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ దే ఆర్ ఇన్, రైట్? అగైన్ దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ పాయింట్. మనకి ఇదివరకు ఎలా ఉండేదంటే ఐటీ ఇండస్ట్రీలో, అంటే ఇవాళ కూడా ఇన్ మెజారిటీ ఇండస్ట్రీస్ దెర్ ఇస్ అ పిరమిడ్ స్ట్రక్చర్ అనమాట. అంటే యూ హ్యావ్ అ వెరీ హై నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్, బాటంలో వస్తారు. ఎస్, దట్స్ అ పిరమిడ్, వెరీ హై నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్. మధ్యలో యూ విల్ హ్యావ్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్, కొంచెం తక్కువ ఫ్రెషర్స్ కంటే, అందరికంటే తక్కువ హై లెవెల్ సీనియర్ ఇంజనీర్స్. సీనియర్ అంటే లైక్ స్టాఫ్ ఆఫ్ ద కంపెనీ. నౌ స్లోలీ ఐటీ ఇండస్ట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ డైమండ్ స్ట్రక్చర్. అంటే తక్కువ మందే ఉంటారు పైన, ఫైన్, మధ్యలో యాస్టిస్ అలాగే ఉంటారు, బట్ ఫ్రెషర్స్ బాగా తగ్గిపోతారు. ఎందుకంటే ఫ్రెషర్స్ చేసే చాలా పనులు ఇట్స్ ఆల్మోస్ట్ రిప్లేస్డ్ నౌ విత్ లైక్ యూజింగ్ టూల్స్ లైక్ ఐ కెన్ జస్ట్ యూజ్ కర్సర్ ఆర్ క్లౌడ్ కోడ్ విత్ సమ్ పవర్ఫుల్ మోడల్. ఐ కెన్ డూ అ ఫ్రెషర్స్ జాబ్ ఈజీలీ ఫర్ షూర్. కాబట్టి ఈ ఫ్రెషర్స్కి కొంచెం కష్టం అవుతుంది. బట్ నేను చూసింది అగైన్ లింక్డ్ఇన్ వాటిల్లో ఎవరైతే సీనియర్స్ రిప్లేస్ అయ్యారో వాళ్ళకి ఆపర్చునిటీస్ రిలేటివ్గా ఫాస్ట్గా దొరికింది. నా ఇక్కడ పాయింట్ ఉంటుంది సార్ మీకు ఇంకో విషయం, ఎవరైతే కాలేజ్ నుంచి పాస్ అవుట్ బయటకు వస్తున్నారో ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ విల్ నౌ కంపీట్ విత్ ద ఫ్రెషర్స్ హు అవుట్ విత్ సీనియర్స్ ఎవరైతే కంపెనీ లే ఆఫ్ చేసిందో వాళ్ళు. కరెక్ట్. దాంట్లో ఏదైతే బాటమ్ లేయర్ ఉందో వాళ్ళు బయటకు వచ్చారు, బట్ వాళ్ళ పొజిషన్స్ తగ్గిపోయాయి. సో వాళ్ళు విత్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్, కంప్లీట్ గ్రాడ్స్, దీస్ విల్ బి కంపీటింగ్ నౌ. అవును, కంపీట్. జనరల్ ఈ కంపెనీస్ ఎవరిని హైర్ చేసుకుంటారండి? ఎందుకంటే ఫ్రెషర్ తీసుకుంటే తక్కువ సాలరీ ఇస్తుంది, ఇక్కడ 2 year ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఎవరిని హైర్ చేసుకుంటున్నారు? సో యూజువల్లీ ఎలా ఉంటుందంటే కంపెనీస్లో ఇట్స్ నాట్ జస్ట్ శాలరీ ఇస్ వన్ ఆస్పెక్ట్, బట్ చాలా కంపెనీస్ అంటే వై డూ యూ థింక్ పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా మనకి, టేక్ ఎనీ గుడ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, అక్లేషన్, వీళ్ళు వై డూ దే టేక్ ఫ్రెషర్స్? అది అవసరం ఏంటి వాళ్ళకి? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో, ఆర్ బయట నుంచి వేరే కంపెనీస్ నుంచి దే కెన్ హైర్ లైక్ యా, డబ్బులు తక్కువ ఉందా లేదు. వై డూ యూ థింక్ దే టేక్ ఫ్రెషర్స్? బికాస్ ఇండస్ట్రీలో ఆఫ్టర్ అ పాయింట్ మీరు అదే ఇండస్ట్రీలో రోజు అదే పని చేస్తున్నప్పుడు యూ విల్ నాట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీ స్కోప్ ఆఫ్ లైక్ థింకింగ్, ఐడియేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ కోడింగ్ ఈజ్ అ బ్రెయిన్ జాబ్, రైట్? ఆ ఐడియేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఆ మెంటల్ క్యాపబిలిటీస్ మీలో మీరే స్కోప్ అయిపోతారు. బట్ ఫ్రెషర్స్కి అలా ఉండదు. దే కెన్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. సో దే హ్యావ్ అ బ్లాంక్ క్యాన్వాస్ ఆన్ విచ్ దే కెన్ పెయింట్. అందుకని సో దే నీడ్ ఫ్రెషర్స్ ఫర్ షూర్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఆ ఫ్రెషర్స్లో క్వాలిటీ ఫ్రెషర్స్ కావాలి. ఇదివరకు లాగా ఓకే 4th year or 5th yearలో, 4th year ఆర్ పాస్ అయిపోయాక ఆ 5th yearలో నేర్చుకుంటామంటే అవ్వదు. ద సింపుల్ రీజన్ ఈజ్ ఇదివరకు ఎలా ఉండదంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ హ్యాపీ డేస్, 4th year వచ్చాక ఓకే ప్లేస్మెంట్ చదివేద్దాం, అవ్వకపోతే అమీర్పేట అనుకునేవారు. దాట్స్ నో లాంగర్ ద కేస్. సెకండ్ ఇయర్ కల్లా మీకు క్లియర్ కెరియర్ పాత్ డెఫినేషన్ లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ షూర్. స్టూడెంట్స్ పార్ట్కి వద్దామండి. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతూ వస్తున్నారు. ఇట్లా వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మరి? ఎస్పెషల్లీ ఐటీ, మన దగ్గర తెలుగు వాళ్ళు అంటే తెలుగు స్టేట్స్ అంటేనే ఐటీ కదా, అటు జాబ్స్ లేవు, ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏ వచ్చేసింది. వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మరి? ఫనీ పార్ట్ చెప్పమంటారా? ఫనీ పార్ట్ ఈస్
నేను బీటెక్ పాస్ అయినప్పుడు సిలబస్ ఎలా ఉందో ఇవాళ కూడా బీటెక్ సిలబస్ సేమ్. బట్ నేను బీటెక్ పాస్ అయినప్పుడు ఏఐ లేదు, ఎల్ఎల్ఎమ్స్ లేవు. బట్ ఇవాళ వీ హ్యావ్ గాన్ ఫ్రమ్ 0 to 100 ఇన్ ఏఐ. ఏఐ ఎప్పుడు స్టార్ట్ అయిందో లైక్ Yeah. 4 years 5 years బ్యాక్. లైక్ సో ఏఐ అనే కాన్సెప్ట్, దట్స్ గుడ్ క్వశ్చన్. ఏఐ అనే కాన్సెప్ట్ డెకేడ్స్ నుంచి ఉందండి, ఇట్స్ నాట్ న్యూ కాన్సెప్ట్. బట్ ఎల్ఎల్ఎమ్స్ మేడ్ ఇట్ మోర్ పాపులర్. సో ఎల్ఎల్ఎమ్స్ ఆర్ సింప్లీ పుట్ ఒక మ్యాథమెటికల్ మోడల్ విచ్ హ్యాస్ కాంటెక్స్ట్ ఆఫ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. కరెక్ట్. సో అదేం చేస్తానంటే సింపుల్గా కూడా ఇఫ్ యూ లైక్ ఆర్ చాటింగ్ విత్ ChatGPT, నేను ఐ యామ్ అని చెప్పి చాట్ చేస్తున్నాను, రైట్? ఇన్ ద కంప్లీట్ కాంటెక్స్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆబ్వియస్లీ చాలా చాలా డేటా ఉంది దాని దగ్గర. ఆ డేటా అన్నిటిలో ఓకే ఐ యామ్ తర్వాత ఏ వర్డ్ వచ్చింది, ఓ మేబీ ఏ వచ్చిందేమో, ఐ యామ్ ఏ. సో ఓకే ఏ అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది. ఐ యామ్ ఏ తర్వాత ఏమొస్తుంది? సో ఇట్ విల్ జస్ట్ కీప్ ప్రెడిక్టింగ్ వర్డ్స్. నౌ ఓకే దట్స్ అ సెపరేట్ స్పేస్. బట్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఈ స్టూడెంట్స్ ఏదైతే ఉందో వీఆర్ స్టిల్ బీటెక్ సిలబస్ ఈజ్ లైక్ అప్పుడు 1 ఉంటే నేను పాస్ అయినప్పుడు ఇవాళ కూడా ఇట్స్ అట్ ద సేమ్ 1. ఏఐ ఈజ్ గాన్ ఫ్రమ్ 0 to 100. బీటెక్ సిలబస్ ఈజ్ అట్ 1 to 1. నో చేంజ్ ఇన్ సిలబస్. కాబట్టి ఇఫ్ యూ ఆర్ కమింగ్ అవుట్ యాజ్ అ బీటెక్ గ్రాడ్, చూస్తున్న వాళ్ళందరికీ ఆర్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ కిడ్స్. నేను చెప్పేది ఏంటంటే బీ ప్రిపేర్డ్ విత్ ద రిక్వైర్డ్ స్కిల్స్. స్లోలీ కంపెనీస్ వాంట్ ఎంప్లాయీస్ టు యూజ్ ఏఐ. ఎల్ఎల్ఎం స్టార్ట్ అయినప్పుడు లిటరలీ ఐటీ కంపెనీస్లో ChatGPT వాడితే నోటీసులు ఇచ్చేవారు. కరెక్ట్. బట్ ఇవాళ అవే కంపెనీ వాడకపోతే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. యా, ఇండైరెక్ట్లీ లైక్ ఎవ్రీబడి ఈస్ ట్రాకింగ్ ద యూసేజ్ ఆఫ్ ఏఐ. మీరు యాజ్ అ ఎంప్లాయీ ఎన్ని టోకెన్స్ని బర్న్ చేశారని చెప్పి ట్రాక్ చేస్తున్నాయి కంపెనీస్. సో ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ అట్లీస్ట్ వాడడం నేర్చుకోండి. సో లైక్ ఏఐ అన్నప్పుడు చాలాసార్లు ఇప్పుడు సార్ ఏఐ నేర్చుకోండి అన్నప్పుడు యూ విల్ ఫీల్ లైక్ ఒక ఏఐ నేనా ఏంటి అసలు ఎలా అవుద్ది మనకేం తెలియదు అనుకుంటారు. సో ఏఐ నేర్చుకోమన్నప్పుడు దెర్ ఆర్ 2 paths. వన్ పాత్ కుడ్ బి కంప్లీట్ ఈ మోడల్ బిల్డింగ్ పార్ట్లో కాన్సన్ట్రేట్ చేయడం, లైక్ బిల్డింగ్ మోడల్స్ అండ్ ట్రైనింగ్ ఆన్ డేటా, ఆల్ ఆఫ్ దట్. సెకండ్ పాత్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఉన్న మోడల్స్ని వాడుకొని ఐదర్ బిల్డ్ సమ్ సర్వీస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్ బిల్డ్ అడిషనల్ ప్రొడక్ట్స్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ LLMs. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇవాళ like lot of people in the financial space are predicting this. The next billionaire could be a solo entrepreneur just using AI tools, right? So ఆ స్పేస్లో మీరు ఉండగలుగుతున్నారా? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యూజింగ్ AI tools, right? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యూజింగ్ క్లౌడ్ కోడ్, యూజింగ్ కర్సర్, జస్ట్ మోడల్స్కి ప్రాంప్ట్ ఇస్తూ కోడ్ రాయగలుగుతున్నారా? దాంట్లో బగ్స్ ఫైండ్ చేయగలుగుతున్నారా? టెస్ట్ చేయగలుగుతున్నారా? ఇఫ్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్, ఎస్, లైక్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. బట్ లేదు సేమ్ అదే ఫార్మాట్ ఫాలో అవుతాము, లైక్ ఆబ్వియస్లీ కాలేజెస్లో మనకి 4th year విల్ బి యాప్టిట్యూడ్ ట్రైనింగ్, బేసిక్ డిఎస్ఏ, దాంతో పని అవుదండి. మీరు అన్నారు కదా ఏ బిలియనర్స్ అవుతారని, ఎక్కడో చదివాను. ఎన్విడియా ఫౌండర్ జెన్సన్ హ్వాంగ్ ఉన్నారు కదా, నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు వరకు టెక్ బిలియనర్స్ ఎంత ఉన్నారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఏఐ బిలియనర్స్ అవుతారంట. ఏఐ అంతమంది బిలియనర్స్ చేస్తుందంట. యా, ఇప్పుడు మన కిడ్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నారు, కాలేజెస్ ఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్ అంటారు, అంతే కదా. అందుకే వాళ్ళందరూ మళ్ళీ అమీర్పేట్ వచ్చేస్తున్నారు. రైట్. అమీర్పేట్ స్కోప్ ఎలా ఉంది? అమీర్పేట్ ల్యాండ్స్కేప్ ఒక 10 ఏళ్ల ముందు, 20 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు నుంచి టాప్. ఇప్పటికి కూడా అమీర్పేట్కి ఆ స్కోప్ ఉందా? గ్రేట్ క్వశ్చన్. మనలో చాలామంది తెలీదు, బట్ ఎలాగైతే కోటా ఫేమస్ కదా, ఆబ్వియస్లీ IIT-JEEకి కోటా అంటారు. సిమిలర్లీ UPSCకి దెర్ ఇస్ ఢిల్లీ. ఎగ్జాక్ట్లీ సేమ్. బయట వాళ్ళకి మనకు తెలీదు, బట్ బయట వాళ్ళకి అమీర్పేట్ ఇస్ అ సేమ్ ఫర్ IT. ప్రీ కోవిడ్ చాలామంది UPSC ట్రై చేసుకుంటూ, బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేసుకుంటూ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేసుకుంటూ, ఓకే అక్కడ అవ్వకపోతే ప్లాన్ Bగా IT పెట్టుకునేవారు. 6 months వద్దాం అమీర్పేట్కి, కోర్స్ చేద్దాం, జాబ్ వచ్చేస్తుంది. దట్ వాజ్ ది ఐడియా. అండ్ జరిగేది కూడా అప్పుడు. జస్ట్ ద సింపుల్ రీజన్ వాజ్ డిమాండ్ సప్లై. డిమాండ్ ఎక్కువ ఉండేది, సప్లై తక్కువ ఉండేది, కాబట్టి ఆబ్వియస్లీ పీపుల్ వర్ రిక్వైర్డ్. కానీ మీరే గమనించండి, మన బీటెక్లోనే పోస్ట్ 2022 ఆల్మోస్ట్ ఆ టైంలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, సడన్గా జస్ట్ చాలా కాలేజెస్లో CSE ఉండేది, IT ఉండేది, 2 బ్రాంచ్లు ఉండేవి, మహా అయితే ICT 3 బ్రాంచ్లు. ఇవాళ CSE with specialization in data science, with specialization in cyber security, AML, lot of things. But if you look at it, are they learning things differently అంటే no, like core subjects remain the same. electives మారుతాయి అక్కడక్కడ. ఆ electivesని మీరు జస్ట్ కోర్ CSE తెచ్చుకొని కూడా తర్వాత నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు చూసుకుంటే ఇన్ఫ్లో ఆఫ్ స్టూడెంట్స్ పెరిగిపోయింది ఆ బ్రాంచెస్లోకి, కాబట్టి అవుట్ఫ్లో ఆఫ్ గ్రాడ్స్ పెరిగిపోతుంది. బట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయా అంటే లేదు.
ఇన్ఫ్లో పెరిగింది, అవుట్ఫ్లో కూడా ఉంది కాబట్టి అమీర్పేట్కి డిమాండ్ ఉంది అంటారు. అమీర్పేట్ డిమాండ్ ఎప్పుడు ఉంటుందండి? సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇఫ్ యూ ఆర్ లర్నింగ్ గిటార్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు నేర్చుకుంటారు గిటార్? అవుట్ ఆఫ్ ప్యాషన్. ఓకే, Passion. వాయించాలని ఉంది, Profession గానీ. యా, యూఆర్ ఓకే విత్ లైక్ జస్ట్ లర్నింగ్ ఇట్ as a హాబీ. బట్ అమీర్పేట్కి ఎవడు హాబీలాగా వెళ్ళడు. దే ఆర్ దేర్ ఇన్ అమీర్పేట్ టు గెట్ అ జాబ్. ఇట్స్ ఆల్ అవుట్కమ్ బేస్డ్, ఐదర్ కోటా ఆర్ ఢిల్లీలో. అవుట్కమ్ ఉంటేనే ఇన్ఫ్లో ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ ఏరియా పెరుగుతుంది. ఇవాళ అవుట్కమ్ ఇన్ ద సేమ్ రేషియో ఉందా అంటే నో. అగైన్ ఇన్స్టిట్యూట్స్ తప్పు చేస్తున్నాయా? లేదు. దే ఆర్ టీచింగ్ వెల్, దే అప్గ్రేడింగ్ ద సిలబస్. ఇన్ఫ్యాక్ట్ బీటెక్ కంటే అమీర్పేట్లో స్కిల్స్ బాగా నేర్పిస్తారు. ఇన్ మెజారిటీ ఆఫ్ టైర్ 2 టైర్ 3 కంటే అమీర్పేట్లో స్కిల్స్ బాగా నేర్పిస్తారు. బట్ ఆ స్కిల్స్ని వీళ్ళు సరిగ్గా నేర్చుకుంటున్నారా? అగైన్ దెర్స్ లాట్ ఆఫ్ పీపుల్, ఓకే 10 ఏళ్ళ గ్యాప్ ఉంది, ఆర్ సివిల్ చేశాను, ఎటువంటి నాలెడ్జ్ లేదు, కానీ ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతాను, 1 మంత్లో 6 మంత్స్లో ఆర్ 1 ఇయర్లో నాకు స్కిల్ వచ్చేయాలి అంటే రాదు. రైట్? టు బీ ఆనెస్ట్, ఏ స్కోప్లో అయినా, ఏ స్పేస్లో అయినా మీరు కనుక పర్ఫెక్ట్ అవ్వాలి అంటే యూ నీడ్ అట్లీస్ట్ 2 years. ఒక 2 years మీరు ఆ స్కోప్లో స్పెండ్ చేస్తే ఓకే ఏది ప్రో, ఏది కాన్, ఏది చేయాలి తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ కాన్స్టెంట్లీ ఇంటూ లైక్ ఓకే గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి ట్రై చేస్తున్నాం, తర్వాత మళ్ళీ చేద్దామండి, అవ్వదు అలా అయితే. ఇంకో పాయింట్ అండి, లైక్ టు సాల్వ్ దిస్, ఆబ్వియస్లీ కాలేజెస్లో టైర్ 3లో అంత లేవని చెప్పాం కదా, ఇన్ఫ్రా కానీ, కంటెంట్ కానీ, ఆర్ ఆపర్చునిటీస్ కానీ. దీన్ని సాల్వ్ చేయడానికి ఈ మధ్యన దెర్ ఆర్ న్యూ ఏజ్ కాలేజెస్. రైట్? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అగైన్ ఇట్స్ సేమ్ యాజ్ మన ఐఐటి జేఈ. ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్లో ఐఐటి జేఈ ప్రిపరేషన్ అనేది మనకి కాలేజ్లో ఉంటుంది. సో మనకి 10th తర్వాత ఇట్స్ కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్. బట్ నార్త్ సైడ్ వాళ్ళకి 11th 12th స్కూల్ జరుగుతుంది, అడిషనల్గా వాళ్ళు కోచింగ్కి వెళ్తారు. సో వాళ్ళు 11th 12th రాసేది స్కూల్స్ నుంచే, వాళ్ళ లైక్ ఆ స్కూల్ నుంచే. బట్ కోచింగ్ ఫర్ ఐఐటి జేఈ ఈజ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. కోటా. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ అప్రోచ్ హ్యాస్ కమ్ ఇన్ ఇంజనీరింగ్ ఆల్సో. సో దెర్ ఆర్ దీస్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఇంజనీరింగ్ కాలేజెస్. దీంట్లో ఏంటంటే యూ గెట్ యువర్ డిగ్రీ అండ్ బీటెక్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ కాలేజెస్, కానీ వాళ్ళు స్కిల్ సరిగా లేదు కాబట్టి వీళ్ళు సెపరేట్గా 4 year క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ టు టీచ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇండస్ట్రీ నీడ్స్. ఓకే, ఇండస్ట్రీలో ఐటీ జాబ్కి మీకు అసలు ఫండమెంటల్ కావాల్సింది ఏంటంటే డిఎస్ఏ కావాలండి. డిఎస్ఏ కావాలి, సిఎస్ ఫండమెంటల్స్ కావాలి, విచ్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, నెట్వర్కింగ్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఇవి కావాలన్నమాట. దాంతోపాటు కొంత ఆప్టిట్యూడ్ స్కిల్స్. నా ఈ స్కిల్స్ మెయిన్. బట్ బీటెక్లో వీటితో పాటు మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, రకరకాల ఎలక్టివ్స్ ఉంటాయి, అక్కడ లేకపోతే అసైన్మెంట్లు చేయాలి, రైట్? ల్యాబ్కి చూపలేవు, లోపలికి వెళ్ళాలి, ఇవేవే ఉంటాయి కదా. ఈ టైం పాస్ మొత్తం లేకుండా టు సాల్వ్ దాట్ దెర్ ఆర్ దీస్ న్యూ ఏజ్ కాలేజెస్. నా దీంట్లో చూస్తామండి న్యూ ఏజ్ కాలేజ్ అంటే నాట్ టేక్ దర్ కానీ నాకు ఐడియా ఉంది. బెంగళూరులో కాలేజ్ ఉంది, పెద్ద బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఒక ఉంది. అగైన్ దే ఆర్ ఎక్స్పాండింగ్ యాజ్ వెల్. నా దీంట్లో అగైన్ కంప్లీట్గా ఎక్కువ బ్యాచెస్ బయటకు రాలేదు. బట్ అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐమ్ సీయింగ్ అండ్ హియరింగ్, ఫస్ట్ ఇయర్లోనే పీపుల్ ఆర్ లైక్ స్టార్టప్స్. ఫస్ట్ ఇయర్లోనే దే ఆర్ ఏబుల్ టు లైక్ అటెండ్ ఇంటర్వ్యూస్. సారీ అండి, ఇది 4 year కాలేజ్ ప్రోగ్రామ్ అంటున్నారు కదా. సో ఎస్, సో వాళ్ళు డిగ్రీ ఆఫర్ చేస్తారా? వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ యాజ్ మన నార్త్ ఇండియాలో ఐఐటి జేఈ, మీకు డిగ్రీ వచ్చేది ట్రెడిషనల్ కాలేజ్ నుంచే, వాళ్ళతో ఈ ఇన్స్టిట్యూట్ టైప్ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో మీకు జస్ట్ కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తారు, దాంతోపాటు ఎగ్జామ్స్కి ఏం కావాలో పైపైన చెప్తారు, ఎగ్జామ్స్ మీరు వీళ్ళు దాంట్లోనే రాస్తారు. సో మీకు వచ్చే సర్టిఫికేట్ వీళ్ళ కాలేజ్ నుంచి. సో అలా కాదు, ఎగ్జాంపుల్ హైదరాబాద్ కాలేజ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చింది. సో ఈయన ఇక్కడ హైదరాబాద్ వదిలేసి బెంగళూరుకి వెళ్ళి ఆ కాలేజ్ చదువుతారా? తను దాంట్లోనే జాయిన్ అవ్వాలి, డైరెక్ట్గా బెంగళూరు జాయిన్ అవ్వాలి. ఆ బెంగళూరు జాయిన్ అవుతే వాళ్ళు బ్యాక్ ఎండ్లో తనకి ఇంకొక టైప్ కాలేజ్తో డిగ్రీ ఇప్పిస్తారు. జాయిన్ అవ్వడం అక్కడికే వెళ్ళాలి, అక్కడే జాయిన్ అవ్వాలి. సో ఈ న్యూ ఏజ్ కాలేజెస్ అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ లో టైప్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మోడల్ ఇప్పుడు అన్నింటిలో వచ్చేసిందండి. ఈ మోడల్ ఏమో బీటెక్ కదా, అదే విధంగా ఇప్పుడు మనకి జస్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కోర్సెస్ ఉంటాయి, రైట్? మామూలుగా అప్ స్కిల్లింగ్ కోర్సెస్ ఉంటాయి. ఇదివరకు అప్ స్కిల్లింగ్ కోర్సెస్ యూస్ టు బి ఫ్రమ్ ద ఎడ్టెక్స్. ఓకే, ఈ ఎడ్టెక్ ఈ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందని చెప్పి. బట్ ఇప్పుడు అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఎడ్టెక్స్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ టైయింగ్ అప్ విత్ ఐఐటీస్. అగైన్ మీరు చాలామంది చూసుంటారు, దెర్ ఆర్ ప్రోగ్రామ్స్ లైక్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఐఐటి సో అండ్ సో ఆర్ ఐఐటి సో అండ్ సో. అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అగైన్ ఐ వుడ్ సే ఇట్స్ లైక్ అ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫర్ బిజినెస్ యూస్ కేస్. దాంట్లో వాళ్ళు ఐఐటితో టైప్ అవ్వరు, బికాస్ ఐఐటి ఆబ్వియస్లీ మీకు ఎడ్టెక్స్ టైప్ అయిపోయి డిగ్రీ ఇస్తామని చెప్పి అన్నది కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఐఐటీస్లో దెల్ బి క్లబ్స్ అండ్ సొసైటీస్. ఆ క్లబ్స్ అండ్ సొసైటీస్తో వీళ్ళు టైప్ అయ్యి వీళ్ళు ఏమంటున్నారు, సర్టిఫికేట్లో మెన్షన్ ఐఐటి సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో క్లబ్, బట్ వీల్ గివ్ యూ ఎలిమినీ స్టేటస్. ఓకే, ప్రిపరేషన్ కోచింగ్ మొత్తం ఎట్టెక్స్తే టైప్ ఉంది, ఎలిమినీ స్టేటస్ వస్తుంది. సో యూ హ్యావ్ విజిబిలిటీ ఆల్సో, స్కిల్ వస్తుంది.
సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ సిచ్యువేషన్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఇవాల్వ్ అయిపోతుంది. సో దట్స్ ద బెస్ట్ యూస్ కేస్. ఫైన్ అండి. సో ఇప్పుడు ఈ న్యూ ఏజ్ కాలేజ్ అనేది జస్ట్ ప్రైవేట్ ఒక ట్యూటోరియల్ అనుకుందాం, జస్ట్ అన్ అకాడమీ. వాటికి అక్రెడిటేషన్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ అది అక్కర్లేదు. ఎవరైనా ట్యూషన్స్ రన్ చేసే వాళ్ళ కూడా టైడ్ అప్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ అండ్ నుంచి ఇలా జరుగుతుంది. బట్ మేము ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ఎక్కువ స్కిల్ అప్ చేస్తున్నారు, రైట్, ట్రై చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు దాకా బ్యాచెస్ బయటికి రాలేదు, వీ డోంట్ నో హౌ ఇట్ విల్ గో అవుట్. బట్ యా, ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారండి. యా, ఇంకో పాయింట్ అండి, ఇంతకుముందు అడిగిందే ఫ్యూచర్ ఆఫ్ బీటెక్ ఎలా ఉండబోతుంది. బీటెక్ యాజ్ సచ్ యాజ్ అ కోర్స్ ఐ టెల్ యూ, ఒక 20 ఏళ్ళ ముందు బీటెక్ ఆర్ బీఈ అంటారు కొన్ని చోట్ల, కొంచెం వాల్యూ ఉండేది, డిమాండ్ ఉండేది. ఇప్పుడు బీటెక్ ఈజ్ వెరీ కామన్. చాలా చోట్ల చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ యూనో రైడ్ హెయిలింగ్ డ్రైవర్స్ కానీ లేదంటే చాలా ఆడ్ జాబ్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఉందా బీటెక్ అనే కోర్స్కి? దిస్ మై క్వశ్చన్. ఐ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ అ స్లైట్లీ డిఫరెంట్ పాయింట్. ఇప్పుడు ఇవాళ సడన్గా అగైన్ పోస్ట్ కోవిడ్, యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ చాలా విషయాలు జరిగిపోయాయండి. సో అగైన్ పోస్ట్ కోవిడ్ దెర్ ఇస్ అ సడన్ సర్జ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ కదా. ఇన్ఫ్లుయెన్సెస్ బాగా పెరిగారు అంటే సోషల్ మీడియాలో క్రియేటర్స్, రైట్? సో మీరు ఏ క్రియేటర్ అయినా సరే అగైన్ హూ ఇస్ సక్సెస్ఫుల్ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు డెఫినెట్లీ మీరు ఏది కావాలంటే చేయండి, బట్ డెఫినెట్గా సోషల్ మీడియాని యాజ్ అ టూల్ వాడుకోండి, క్రియేట్ కంటెంట్ అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? బికాజ్ వాళ్ళు పర్సనల్గా ఆ స్పేస్లో సక్సెస్ని చూశారు, రైట్? సిమిలర్లీ మనకి తెలుగు స్టేట్స్లో లైక్ పుట్టిన వెంటనే ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ, టూ లైక్ యూ జస్ట్ హ్యావ్ టూ థింగ్స్, రైట్? చిన్న కరెక్షన్, పుట్టిన వెంటనే కదండి, పుట్టక ముందు కూడా కడుపులో ఉన్నప్పుడే ఐఐటీనా ఐపీఎస్ ఐఎస్ఎం అవార్డింగ్ చేసుకుని నా కాలేజ్ అని చెప్పి రైట్, గో హెడ్, కరెక్ట్. సో డూ యూ థింక్ ఇట్స్ మిస్టేక్? నా దృష్టిలో కాదండి. నా ఫీలింగ్ ఏంటంటే ఏ పేరెంట్ అయితే తన కిడ్ని ఓకే ఎంపీసీ ఆర్ బైపీసీ అనుకుంటున్నారో వాళ్ళ జనరేషన్లో దే సా సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్స్, సిమిలర్ టు హౌ దీస్ గైస్ ఆర్ నౌ సజెస్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అదేవిధంగా వాళ్ళ టైంలో దే సా లైక్ స్కోప్ ఇన్ ఎంపీసీ బైపీసీ ఇంజనీర్స్, ఓ మావాడు ఇంజనీర్ అని ఆ టైంలో గొప్ప. సో ఏమవుతుంది అంటే పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఎవర్ దే సా సక్సెస్ ఇన్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అంటే ఇట్ ఆల్ ఫ్లో డౌన్ టు ద క్వశ్చన్ ఓన్లీ. బట్ మీరు చూసుకుంటే ఇవాళ ఇఫ్ యూ ఆస్క్ అ స్టూడెంట్ ఇంటర్ అయిపోయాక బీటెక్లో ఏ బ్రాంచ్, సిఎస్సి ఇస్ ద ఆన్సర్, రైట్? మ్యాక్సిమం సిఎస్సి. కొంతమంది అంకుల్ ఆంటీస్ ఓకే నో హార్డ్వేర్ కావాలి సాఫ్ట్వేర్ కావాలంటే ఈసీ అంటారు, విచ్ తగిన బ్లఫ్. బట్ ఇన్ జనరల్ సిఎస్సి ఈసీ ఇవే కదా బ్రాంచెస్. కోర్ ఏం లేవండి, మెకానికల్ సివిల్ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఉన్నాయి కానీ ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, చాలా కాలేజెస్లో వాటిని పీకేశారు బికాస్ ఇన్ఫ్లో లేదు. సో దే కెనాట్ మేనేజ్ ద బ్రాంచెస్, రైట్? బట్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మీరు 10 years బ్యాక్ ఇంజనీర్స్ అంటే మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, దెర్ వాస్ నో బూమ్ ఫర్ సిఎస్సి. మరి హౌ డూ యూ థింక్ ఇట్ షిఫ్టెడ్? బికాస్ స్లోలీ పీపుల్ సా లైక్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ. ఓకే ఐటీ సైడ్ అయితే బీటెక్ అయిన వెంటనే లక్షలో జాబ్ వచ్చేస్తుంది కాబట్టి మెకానికల్ అయితే మనం కష్టపడాలి, మెషిన్స్తో పని చేయాలి, ఏసీలు ఉండవు కాబట్టి ఓకే అని చెప్పి స్లోగా షిఫ్ట్ వచ్చింది. సిమిలర్లీ ఇఫ్ మార్కెట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ విత్ ఇన్ నెక్స్ట్ 5-10 years ఆటోమేటిక్గా మారిపోతుంది. బీటెక్కి స్కోప్ ఉందా లేదా అని చెప్పి నేను మీరు కాదు, మార్కెట్ ఆటోమేటిక్గా జడ్జ్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ బీటెక్ టుడే? వాళ్ళకి ద థింగ్ ఈజ్ మీకు తెలుసు తెలియదు, లైక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సెలబ్రిటీ హెయిర్ సలూన్స్, రైట్? దాంట్లో దే ఎర్న్ లైక్ మోర్ దెన్ ప్రోడక్ట్స్ కంపెనీ ఐటీ ఇంజనీర్. సెషన్కి లక్షలు ఛార్జ్ చేస్తారండి. సో మీరు ఏ డొమైన్లో ఉండండి, ఐటీ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు దేంట్లో స్కిల్ ఉంది, దాంట్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అండ్ బికమ్ లైక్ ద టాప్ 5-10%, that's enough. If you're in the top 1%, you can earn like a hell. So as long as మీరు నేర్చుకుంటున్న దాన్ని శ్రద్ధగా నేర్చుకుంటూ, రైట్? చాలామంది ఇంకొక విషయం అండి, బీటెక్లో అటెండెన్స్ మనకి కాన్సెప్ట్ ఉంటుంది కదా, మినిమం ఇంత అటెండెన్స్ ఉండాలని చెప్పి చాలామంది అది ఒక నెగిటివ్ పాయింట్గా భావిస్తారు, ఎందుకు ఉండాలి అని చెప్పి. బట్ గైస్ మీకు అంత అటెండెన్స్ ఉంది కాబట్టి మీరు కాలేజ్కి వెళ్తున్నారు, కావాల్సింది నేర్చుకుంటున్నారు. బీటెక్లో మీకు కూర్చోబెట్టి సిఎస్సిలో వైర్ నెలకలప చెప్పరు కదా, దే టీచింగ్ హౌ టు కోడ్, హౌ టు డీల్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్స్, హౌ టు డీల్ విత్ నెట్వర్క్స్. అవి మీకు యాజ్ అ ఫండమెంటల్ జాబ్ వచ్చే కావాలి. సో వాట్ ఎవర్ యూర్ లెర్నింగ్ దాని మీద శ్రద్ధ పెట్టండి. మరన్నా ఎక్స్ట్రా క్రెడిట్స్ వద్దా, లైక్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు లైక్ సింగింగ్, డాన్సింగ్ చేయొద్దా అంటే చేయండి. బట్ 24 hours ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ప్రయారిటైజేషన్ యూ కెన్ డూ ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్. ఫైనలీ అండి చిన్న 1-line ఆన్సర్స్. 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
విచ్ విల్ పెరిష్, విచ్ విల్ డై సూన్. మే నాట్ బి ఎనీథింగ్ అండి, ఎవ్రీథింగ్ విల్ కో ఎగ్జిస్ట్. అవునా? ఈ జావాలో సి ప్లస్ ఇంకా ఉంటాయి అప్పుడు కూడా ఏ వచ్చిన తర్వాత. స్లో ఏమవుతుందంటే ఇవాళ ఏఐ డైరెక్ట్గా కోడ్ రాసేస్తుంది కదా, వాళ్ళ ఏం చెప్పినప్పుడు అంత ఎక్కువ చెప్తున్నాను, బట్ ఇవాళ డైరెక్ట్గా కోడ్ రాస్తుంది. బట్ కోడ్ని కంపైల్ చేసి మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆ 0 సెన్స్ 1లోకి వెళ్ళాలి, రైట్? పీపుల్ ఆర్ లైక్ ఏఐ ఈస్ కరెంట్లీ డూయింగ్ కోడింగ్, రైట్? అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చేస్తుంది. రీసెర్చ్ ఈస్ హ్యాపెనింగ్ దాట్ విత్ ప్రాంప్ట్స్ డైరెక్ట్గా అసెంబ్లీ ఆర్ విత్ ప్రాంప్ట్స్ డైరెక్ట్గా 0s and 1s వచ్చేసేలాగా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మైట్ నాట్ డై. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ హాట్ నౌ, అందరు నేర్చుకోవాలి? డెఫినెట్లీ నేర్చుకోవాల్సింది అనేది మాత్రం పైథాన్ అండి. లైక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. పైథాన్ నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎనీ అండర్ రేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఐ వుడ్ సే రస్ట్. చాలా మంది రస్ట్ నేర్చుకోవట్లేదు, బట్ ఎస్పెషల్లీ తెలుగులో నేర్చుకోవట్లేదు, బట్ రస్ట్ ఈస్ లైక్ ఎక్స్ప్లోడింగ్. ఫ్యూచర్లో ఏ ఏఐ టూల్ మార్కెట్ లీడర్ అవుతుంది? డిఫికల్ట్ క్వశ్చన్ అండి, బట్ ఇవాళ ఉన్న ట్రెండ్లో చూసుకుంటే ఐటీలో ఎస్పెషలీ క్లౌడ్ కోడ్ ఈజ్ వన్ సచ్ టూల్. ఐటీలో ఆంథ్రోపిక్తో జాగ్రత్తగా ఉండాలి. గుడ్ అండి. ఫైనలీ ఒక అడ్వైస్ ఇవ్వండి స్టూడెంట్స్కి అండ్ ఐటీ ఎంప్లాయీస్ యాజ్ వెల్. వాళ్ళ జాబ్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఏఐ ప్రూఫ్ ఉండాలి, ఏఐ ఇమ్యూన్ ఉండాలి, వాళ్ళు ఎలా కోపప్ అవ్వాలి? ఫస్ట్లీ ఫర్ స్టూడెంట్స్, ఒకవేళ మీరు బీటెక్ చదువుతున్నారో వాడే చదువుతున్నారు, రైట్? వాట్ ఆర్ యూ డూయింగ్, డూ ఇట్ సిన్సియర్లీ, రైట్? దట్స్ ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇఫ్ యూ నో దట్ దెర్ ఆర్ గ్యాప్స్ ఇన్ ద కరెంట్ ప్రాసెస్, ఓకే ప్రస్తుతం నా బీటెక్లో ఇది నేర్పించట్లేదు, బట్ బయట ఉందని చెప్పి ఇంతమంది చెప్తున్నారు, నేర్చుకోండి, టైం పెట్టండి. థర్డ్ పాయింట్, అట్ దిస్ పాయింట్ ఇంటర్నెట్లో మీరు నేర్చుకుందాం అనుకుంటే A to Z ఏదైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో అన్న డబ్బులు లేవు ఆర్ దీనికి ఈ కోర్స్కి ఇంత కాస్ట్ అవుతుంది, ఆ కోర్సెస్ ఆర్ కాస్ట్ మీరు ఇస్తుంది స్ట్రక్చరింగ్ కోసం, బట్ ఫ్రీగా మీకు ప్రతిదీ దొరికేస్తుంది. నెక్స్ట్ పాయింట్, నెవర్ లైక్ థింక్ దట్ మీకు ఫ్రీగా ఆర్ ఫాస్ట్గా వచ్చేయాలి ఏదైనా అని చెప్పి అనుకోకండి. అక్కడే చాలామంది ఈ స్కాముల్లో బలయ్యేది, వెదర్ ఇట్స్ లైక్ యూనో క్విక్ మనీ స్కామ్స్ ఆర్ జాబ్లు ఇప్పిస్తామని స్కామ్స్. మీకు ఫ్రీగా ఆర్ ఫాస్ట్గా ఎవడు ఏమీ ఇవ్వడు. సో మన ఫేమస్ కోట్ ఉన్నట్టుగా డబ్బులు ఉరికే రావు, రైట్? సో దట్స్ ద నెక్స్ట్ థింగ్. నా కమింగ్ టు ఏఐ స్పెసిఫిక్లీ, ఏఐలో దెర్ ఆర్ 2 parts అండి. ఫస్ట్ ఈస్ బిల్డింగ్ ఏఐ ఇందాక చెప్పినట్లుగా, అండ్ సెకండ్ ఈస్ యూజింగ్ ఏఐ టు బిల్డ్ న్యూ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్. ఈ సెకండ్ పార్ట్ ఈజ్ అ హాట్ కేక్. మీరు కనుక ఇవాళ దీన్ని వాడుకుంటే ఇట్స్ మోర్ లైక్, సో ఎవ్రీ ఫ్యూ ఇయర్స్లో దెర్స్ అ ట్రెండ్ అండి. లైక్ కొన్నేళ్ళ క్రితం లైక్ అమెజాన్ కొత్తగా వచ్చినప్పుడు హూ ఎవర్ లైక్ రోడ్ ద అమెజాన్ హార్స్ దే ఆర్ లైక్ మేకింగ్ మిలియన్స్ నౌ, రైట్? అదేవిధంగా ఇనీషియల్గా యూట్యూబ్ అండ్ ఇవి వచ్చినప్పుడు ఎవరైతే స్టార్ట్ చేశారో దే ఆర్ లైక్ రూలింగ్ ద ఇండస్ట్రీ నౌ. సిమిలర్లీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎవరైతే నేర్చుకున్నారో, సిమిలర్లీ టుడే ఇట్స్ ఏఐ. ఏఐలో కూడా స్పెసిఫిక్లీ ఏజెంటిక్ ఏఐ. సో ఏఐ ఈజ్ మోర్ లైక్ మనం చెప్పినట్టుగా LLMs ఆర్ కాల్డ్ ఏఐ దీస్ డేస్, రైట్? ఏజెంటిక్ ఏఐ ఈజ్ మోర్ లైక్ LLM ఈజ్ యువర్ బ్రెయిన్, బట్ ఆ బ్రెయిన్కి మీరు ఎక్స్ట్రా టూల్స్ యాడ్ చేస్తే ఇట్ కెన్ డూ థింగ్స్ దట్ జస్ట్ అ బ్రెయిన్ కెన్ నాట్. లెట్స్ సే ఇప్పుడు మీకు నేను ఐ ఆస్క్ యూ టు బుక్ ట్రైన్ టికెట్, రైట్? ట్రైన్ టికెట్ బుక్ చేసేందుకు యు నో ఎవ్రీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్, బట్ మీకు ల్యాప్టాప్ యాక్సెస్ లేదు. హౌ డూ యూ డూ ఇట్, రైట్? సో ఆ యాక్సెస్ ఇస్తే, ఆ టూల్స్ ఇస్తే దట్స్ కాల్డ్ ఏజెంటిక్ ఏఐ. సో ఈ ఏజెంటిక్ ఏఐని డెఫినెట్గా ఫోకస్ చేయండి ఇఫ్ యూఆర్ ఇంటూ ఐటీ ఆల్రెడీ. ఆంథ్రోపిక్ వాళ్ళ క్లౌడ్ అవ్వచ్చు, కర్సర్ అవ్వచ్చు, యాంటీగ్రావిటీ అవ్వచ్చు, వీటిని డెఫినెట్గా వాడి తీరండి. ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశారండి, నేర్చుకోవాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆన్ ద ఇంటర్నెట్ అన్నారు. ఈ ఏఐ భూమి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మెనీ పీపుల్ ఆర్ సెల్లింగ్ ఏఐ కోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఏఐ కోర్సెస్ సెల్ చేస్తారు. ఎంతవరకు రిలయబుల్ ఆర్ ఎంతవరకు క్రెడిబుల్ ఇదంటే? ఎందుకంటే అందరూ ఉంటారు, 1000, 2000, 5000 బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్ కూడా ఏఐ కోర్స్ అమ్ముతున్నారు. ఏం క్రెడిబిలిటీ, ఎలా తెలుసుకోవాలి ఓకే ఇది జెన్యున్ అని చెప్పేసి? తీసుకుంటాం డబ్బులు పెట్టేసి, రైట్? దాని గురించి చెప్పండి. ఫస్ట్లీ ఐ వుడ్ సే ఈవెన్ నా కోర్స్ కూడా ఐ వుడ్ సే నా కోర్స్లోకి వెళ్ళండి, లుక్ ఎట్ ద సిలబస్, ఇఫ్ పాసిబుల్ లెర్న్ ఇట్ ఫర్ ఫ్రీ. ఆ సిలబస్ని ఎగ్జాక్ట్గా చూసి ఫ్రీగా యూట్యూబ్ మీకు దొరికేస్తాయి. ఇఫ్ యూ డూ రీసెర్చ్ ఆస్క్ ChatGPT దొరికేస్తాయి. ఇఫ్ పాసిబుల్ లెర్న్ ఇట్ ఫర్ ఫ్రీ ఫర్ షూర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ కోర్సెస్కి ప్రైస్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, అంటే సొంతంగా మొత్తం నేర్చుకోలేము, స్ట్రక్చర్గా ఇస్తే ఈజీ అవుతుంది అనుకునే వాళ్ళకి దేర్ ఆర్ ప్రైస్ బ్రాకెట్స్. ఓకే, ఫస్ట్ ప్రైస్ బ్రాకెట్ ఈజ్ జస్ట్ కోర్స్ నేర్పిస్తారు. సెకండ్ ప్రైస్ బ్రాకెట్ ఈజ్ కోర్స్తో పాటు అడిషనల్గా మేబీ డౌట్ సాల్వింగ్ ఇస్తాం ఆర్ ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేస్తాం అని చెప్పి లైక్ ద గ్యాప్ ఈజ్ హ్యూజ్. ఇక్కడ ఇఫ్ యూ ఆర్ లైక్ హ్యావింగ్ టు పే అరౌండ్ 5K, ఇక్కడ లైక్ 80K to 1 lakh దాకా అమ్ముతున్నారు సేమ్ కంటెంట్ని జస్ట్ విత్ దట్ అడిషనల్ ప్యాకేజ్. సో ఈ అడిషనల్ ప్యాకేజింగ్ వద్దు అనుకుంటే గో విత్ దిస్ ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ కోర్సెస్, రైట్? ఫైనల్లీ బేసిక్లీ ద థింగ్ ఈజ్ క్రెడిబిలిటీ అంటారా. ఎవ్రీబడి
విల్ హ్యావ్ దేర్ ఓన్ లైక్ మేబీ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ అదే కోర్స్లో కొంత ఫ్రీ కంటెంట్. లుక్ ఎట్ ఇట్, ఎంతవరకు మీకు అర్థమవుతుంది. సి ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ఐ సీన్, చాలా ఎడ్టెక్స్ ఫాల్స్ ప్రామిసెస్తో కోర్సెస్ అమ్మచ్చు. బట్ నేను చూసిన ఏ ఎడ్టెక్లో కూడా కోర్స్లో కంటెంట్ లేక బాగాలేదని చెప్పి విన్న కోర్సెస్ తక్కువ. సో నేర్పిస్తారు అందరూ బాగానే, ఈ మనీ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి చూసుకోండి అంతే. లైక్ డూ యూ రియలీ వాంట్ దట్ ప్యాకేజ్ ఆర్ తను చెప్పేది అర్థమవుతుందా? లైక్ ఎవ్రీబడి టీచర్స్ వెల్, లైక్ ఒక టీచర్ అన్నాక హీ ఆర్ షీ విల్ ట్రై టు లైక్ డెలివర్ ద బెస్ట్. బట్ మీకు ఎంతవరకు ఆ వైబ్ మ్యాచ్ అవుతుంది చూసుకోండి. అండ్ చూస్తావని. నైస్ వంశీ గారు, మంచి కాన్వర్జేషన్. ఇది నా జానరా కాదు, టెక్ బ్యాక్గ్రౌండ్ కాదు నాది. కానీ మీరు ఫస్ట్ మనం కలిసినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా అన్నారు మీరు బీటెక్ చదివినప్పుడు అని చెప్పేసి, అంత గ్రాంటెడ్గా తీసుకున్నారు అన్నమాట మాట్లాడింది. బీటెక్ నాది లక్కీలీ ఐఎమ్ సేఫ్, నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాదు. బట్ లైక్ దట్స్ అ గ్రేట్ థింగ్. అంటే అవుట్ ఆఫ్ జానర్ వచ్చి ఇఫ్ యు ఆర్ ఎక్స్పాండింగ్ ద కంటెంట్ ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. అండ్ తెలుగులో కంటెంట్ వస్తే ఇట్స్ ఆల్ గుడ్. మన ఆడియన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.